అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీశక్తి పీఠాధీశ్వరి మంత్ర మహేశ్వరి మాతాజీ శ్రీ 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 రమ్యానంద భారతి స్వామిని వారు. ఇక ఆలస్యం చేయకుండా అమ్మతో మాట్లాడిద్దాం. నమస్కారం అమ్మ. అమ్మవారి ఆశీస్సులు తల్లి. అమ్మ, అసలు ఎంబీబీఎస్ చేసి దాని తర్వాత సన్యాసినిగా ఇప్పుడు పీఠాధిపతిగా అసలు ఎందుకు మారాల్సి వచ్చిందమ్మా? మీ ప్రయాణం ఎలా జరిగింది? తప్పకుండా. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. ముందుగా జగన్నాథుడైనటువంటి నారాయణకు, జగద్గురువులైనటువంటి ఆదిశంకర్లకు, కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి ప్రస్తుత పీఠాధిపతులు, శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులైనటువంటి మా పూజ్య గురుదేవులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ, ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ఫలాన్ని కావాలి, ఫలాన్ని జరగాలి అని కోరుకుంటూ ఉంటారు. కోరుకున్నది జరిగితే సంతోషం, కొన్నిసార్లు జరగకపోతే దుఃఖం లేదా సరిపెట్టుకోవటం అనేది మామూలుగా మానవ జీవితంలో జరుగుతుంది. అయితే కోరుకున్నది కాక, అనుకున్నది కాక, అనుకోనిది, అనూహ్యమైనటువంటివి కూడా మానవ జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అలానే నా జీవితంలో కూడా అటువంటి సంఘటనలు, అటువంటి మార్పుల వల్ల జీవిత గమనం అనేటువంటిది మారిపోయింది. సుమారుగా ఒక 12 సంవత్సరాల క్రితం, అంటే 2012లో జరిగినటువంటి మార్పు ఇది. నేను మీరు అన్నట్లుగా మెడిసిన్ చదివానమ్మా. మెడిసిన్ చదివిన తర్వాత ఈ జీవితం అనేటువంటిది మారింది. అయితే దీనికి బీజం, మూలం అనేటువంటిది నా చిన్నతనంలోనే పడింది. దానికి కారణం ఏంటంటే కుటుంబ నేపథ్యం. మా కుటుంబానికి ఇప్పుడు ప్రస్తుతం మా గురుదేవులుగా ఉన్నటువంటి కుర్తాళం పీఠాధిపతుల వారికి పూర్వాశ్రమంలో బంధుత్వం ఉండటం, చిన్నతనం నుండే వారిని చూడటం, వారి దగ్గరికి వెళ్ళటం, అది కాక ఇంట్లో కూడా అమ్మవారి పూజలు అనేటువంటివి ఎక్కువగా జరగటం అనేటువంటి దానివల్ల చిన్నప్పటి నుంచే కూడాను దైవభక్తి అనేటువంటిది అలవడింది అమ్మ వల్ల. ఆ తర్వాత మంత్ర సాధనలో నా 14, 15వ ఏట, 16వ ఏట వచ్చేటప్పటికి, అప్పటికి ఇంకా మా గురువుగారు సన్యాసం తీసుకోలేదు. మా పూర్వాశ్రమంలో బంధువులుగా ఉండేవారు. వారిని చూడటానికి వెళ్ళినప్పుడు వారు ఆశీర్వదించడం జరిగింది. ఆ తర్వాత సన్యాసం వారు తీసుకున్న తర్వాత నేను దర్శనం చేసుకోవటానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి నాకు మంత్రోపదేశం చేయటం, ఆ తర్వాత మంత్రము, చదువు అనేటువంటివి 2 ప్యారలల్గా జరిగాయి. కానీ చదువు పూర్తయిన తర్వాత ఒక అనూహ్యమైనటువంటి స్థితిలో, ఒక దివ్యమైనటువంటి పరిస్థితిలో ఈ మార్పు అనేటువంటిది జరిగింది. అదొక దేవతాత్మకమైనటువంటి సూచనగా, దేవతలు అనుకుంటే ఏదైనా జరుగుతుంది, ఒక్క క్షణంలో జీవితాన్ని మారుస్తారు దేవతలు అంటారే, అలా నా జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చి సుమారుగా 12, 13 సంవత్సరాల క్రితం 2012లో శ్రావణ పూర్ణిమ నాడు మామూలుగా ఉన్నటువంటి నా జీవితం ఈ సన్యాస మార్గంలోకి ప్రవేశించటం, ఆధ్యాత్మిక పదంలోకి ప్రవేశించటం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎంబీబీఎస్ చదివి సుమారుగా 24 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఎవరైనా నాకు వైరాగ్యం కలిగింది, నేను సన్యాసం తీసుకుంటాను అంటే సమాజం ఏమంటుంది? నీకేమైనా పిచ్చా? ఇంత మంచి చదువుకున్నావు, ఎంతో మానవ సేవ, మాధవ సేవ అంటున్నారు, చేయగలుగుతావు కదా, ఇది వదిలేసి ఈ మార్గంలోకి రావటం ఏమిటి అని మామూలుగా అనేవాళ్ళు, ఆనాడు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అప్పుడు ఒక చిత్రమైన సంఘటన జరిగింది. మామూలుగా ఏమిటి అని అంటే, మనం పురాణాల్లో చదువుతాం, ధ్రువుడు తపస్సు చేస్తే స్వామి కనిపించాడు, వెంకటేశ్వరుడు, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి కనిపించాడు అని, ఇలా ప్రహ్లాదుడి కోసం నరసింహుడు వచ్చాడు అని. దేవతలు వచ్చినప్పుడు వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చారో, ఒక ధ్రువుణ్ణి ఎలా మార్చారో, ఒక ప్రహ్లాదుడిని ఎలా మార్చారో, మార్చదలుచుకున్న సమయం వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి మారుస్తారు. నా విషయంలో కూడా అదే జరిగింది. శ్రావణ పూర్ణిమ నాడు స్వామివారు, మా గురువుగారు నాకు దీక్షను అనుగ్రహించారు. ఒక ప్రత్యేకమైనటువంటి భైరవ మంత్రాన్ని కాలభైరవుడు ఉపదేశించారు. అందరు అడిగినప్పుడు ఇదే సమాధానం చెప్పాను నేను. ఏమిటి భైరవుడు కనిపించాడు చెప్పాడు. భైరవుడు కనిపించడం ఏమిటి? హాల్యూసినేషనా, ఇల్యూజనా, డెల్యూజనా? మేము ఇన్నేళ్లుగా పూజ చేస్తున్నాం, ఇన్నేళ్లుగా సాధన చేస్తున్నాం, ఇన్నేళ్లుగా తపస్సు చేస్తున్నాం, మాకు కనిపించలేదు, ఒక 25 ఏళ్ళ అమ్మాయికి నీకు కనిపించడం ఏమిటి, నువ్వు మారిపోవటం ఏమిటి, ఏమిటిది అని అనుకున్న వాళ్ళు ఉన్నారు, అన్నవాళ్ళు ఉన్నారు. నేను మా గురువు గారిని అడిగాను, స్వామివారు ఎట్లా ఏంటి అంటే, దీనికి సమాధానం చెప్పవలసింది నేను కాదు, నిన్ను ఎవరైతే ఇక్కడ ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చారో, ఈ మార్పుని ఎవరైతే
నీలోకి ప్రవేశపెట్టాడో ఆ భైరవుడిని అడుగు అన్నారు. అడిగాను. అడిగితే పూర్ణిమ నాడు దీక్ష తీసుకోవటం జరిగింది. అమావాస్య నాడు వచ్చేటప్పటికి హోమకుండం ముందర కూర్చున్నాను, భైరవుడి ముందర హోమం చేస్తూ ఉన్నాను. అందరు భక్తులు కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే అదిగో భైరవుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకు సందడి ఎదురకుండానే సమాధానం చెప్తున్నాడు చూడు అన్నారు. హోమకుండంలో నుండి ఒక ఏకముఖి రుద్రాక్ష బయటికి రావటం అనేటువంటిది అందరి కళ్ళ ముందే జరిగింది. అలా భైరవ అనుగ్రహం, దేవతానుగ్రహం వల్ల నా జీవితం మలచబడింది అని నాకే కాక ఆనాడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వామి తెలిసేటట్టుగా చేశాడు. ఇప్పటికీ కూడా దేవతలు అలా తెలియజేయటం అనేటువంటిది జరుగుతున్నది. కాబట్టి మానవ ప్రయత్నం అనేటువంటిది కాకుండా ఇది పరమేశ్వరి యొక్క నిర్ణయం, అమ్మవారి ఇచ్ఛ, అమ్మవారి కోరిక వల్ల నా జీవితం అనేటువంటిది ఆనాడు మలచబడి ఈనాడు ఎన్నో మెట్లు ఎక్కి ఈ స్థితిలో ఉండటం అనేటువంటిది జరిగింది. చిన్నప్పటి నుంచి ఇంట్లో పూజలు ఇవన్నీ ఎక్కువ చేయడం వల్ల మీకు ఈ దైవం పట్ల నమ్మకం అనేది ఉంది, ఒప్పుకుంటా. కాకపోతే ఎంబీబీఎస్ చదివి ఒక డాక్టర్స్కి ఇలాంటి ఒక స్పిరిచువల్ డివోషనల్ సైడ్ ఉండడము, అసలు సైన్స్ ఇవన్నిటిని నమ్ముతుందా అమ్మ? ఇక్కడ ఒక చిత్రమైన విషయం ఉంటుంది. మీరు చూడండి, హాస్పిటల్స్లో కనుక చూస్తే, మామూలుగా మెడికల్ కాలేజెస్లో హాస్పిటల్స్లో కనుక చూస్తే గైనిక్ వార్డ్లో అప్పుడే ప్రసవించినటువంటి డెలివరీస్ అవ్వటం, న్యూ బార్న్ బేబీస్ ఉండటం జరుగుతుంది. ఒక పక్క సీరియస్ కేసెస్, ఐసీయూ, మార్చరీస్, డెత్స్ జరుగుతూ ఉంటాయి. అంటే జననాన్ని మరణాన్ని ఒకే సమయంలో చూసేటువంటి ప్రొఫెషన్ ఏంటి అంటే అది డాక్టర్ ప్రొఫెషనే. అంటే జనన మరణాలకు ఒక అతీతమైనటువంటి స్థితిగా ఉండగలిగేటువంటి స్థితి డాక్టర్లకు వచ్చేస్తుంది. ఏదైతే మన శాస్త్రం, మన పురాణం చెప్తున్నదో, పుట్టినవాడు జన్మించక తప్పడు, జన్మించిన వాళ్ళు గిట్టక తప్పదు అనేది సూత్రాన్ని మామూలు వాళ్ళు ఆకలింపు చేసుకోవటం కష్టం. పుట్టడం చూడంగానే ఆనందం కలుగుతుంది, మన వాళ్ళు మరణించగానే బాధ కలుగుతుంది. కానీ వైద్య వృత్తిలో రెండూ ఒకేసారి చూడటం అనేటువంటిది మనసు మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఆ అతీతమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్తుంది, మొదటిది. రెండవది, మెడిసిన్ అనేటువంటిది ఒక సైన్స్. మామూలుగా చూడండి, డాక్టర్స్ కూడా చాలా చోట్ల చాలామంది ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ అంటారు. అంటే సాధారణంగా మెడిసిన్లో జరగనటువంటిది ఒక అద్భుతం జరిగింది, దానికి సమాధానం మెడికల్ సైన్స్లో లేదు. ఏమిటి అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ఆధ్యాత్మికమైనటువంటి శక్తి. మనది మెడికల్ సైన్స్ అనేది మోడ్రన్ సైన్స్ అయితే, ఆధ్యాత్మిక శాస్త్రం అనేటువంటిది ఇట్స్ అన్ ఏన్షియంట్ సైన్స్. రెండూ కూడా శాస్త్రాలే. ఆ శాస్త్రానికి ఈ శాస్త్రానికి రెండిటికీ కూడా సంబంధం ఉన్నది. అయితే అది తెలుసుకున్న వాళ్ళకి ఏమిటి అనేటువంటిది పూర్తిగా అవగాహన ఉంటుంది. లేకపోతే అది ఒక భావనగా, ఒక నమ్మకంగా మిగిలిపోతుంది. కొంతమంది నమ్మకుండా కూడా ఉండొచ్చు. అమ్మ, ఇప్పుడు మీ దినచర్య ఎలా ఉంటుందమ్మా? మీ రోజుని మీరు ఏ విధంగా ప్రారంభిస్తారు? నేను ఇక్కడ అమ్మవారు మీరు దర్శించుకునే ఉంటారు తల్లి. మరకత శక్తికాళి అమ్మవారు ఉన్నారు. ఉదయం పూట అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి. అది కాకుండానే నిద్ర లేవంగానే కూడాను నా ప్రత్యేకమైనటువంటి పూజా మందిరంలో అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలతోటి ఉదయం మొదలవుతుంది. సరే, ముందర ధ్యానం అనండి, యోగా అనండి, అవి జరుగుతాయి. తర్వాత దేవాలయానికి వచ్చి కూర్చున్నప్పుడు కొన్ని వందల మంది వస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి కష్టాలతోటి, ఇబ్బందులతోటి, సమస్యలతోటి. వాళ్లకు తగినటువంటి మార్గోపదేశం చేయటము. ఆ తర్వాత ఇక్కడ అన్న ప్రసాద వితరణ జరుగుతుంది. నేను వెళ్ళి మళ్ళీ నా ధ్యాన కార్యక్రమాల్లో నిమగ్నమవుతాను. సాయంకాలం అవసరమైనప్పుడు భక్తులు ఎవరైనా వస్తే చూడటము, లేదంటే ఇప్పుడు ఇలా మీలాగా అడగటానికి ఎవరైనా సందేహాలు అడగటానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడటము జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఏమిటి అంటే జపము, ధ్యానము, దేవాలయ సందర్శనము, అమ్మవారి పూజలు, ఆ మాధవ సేవ మానవ సేవగా మారటానికి వచ్చినటువంటి భక్తులకి కావలసినటివి అందించటానికి నేను నా సమయాన్నంతా కూడాను ఉపయోగిస్తూ ఉంటాను తల్లి. మీ జీవన ప్రయాణం గురించి చెప్పారు, మీ దినచర్య గురించి చెప్పారు. అసలు ప్రతి రంగంలోనూ ఆడవాళ్ళకి ఎన్నో ఇబ్బందులు అనేటివి ఉంటూ ఉంటాయి, వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్లాల్సి వస్తుంటుంది. మీరు ఇప్పుడు పీఠాధిపతురాలు కదా, అసలు ఈ రంగంలో మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారమ్మా? అన్ని రంగాల్లోనూ మామూలు మనుషులమేముంది, అమ్మవారు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఇప్పుడు మనం దేవి భాగవతం కనుక చూస్తే, ఒక మహిషాసుని సంహరించడానికి వెళ్ళినప్పుడు, శుంభనిశుంభులను సంహరించడానికి అమ్మవారు వచ్చినప్పుడు వాళ్ళు ఆమెను దేవతగా చూడలేదు, కామదృష్టితో చూసి ఆమెనే కావాలని కోరుకున్నారు. నువ్వు ఒక ఆడదానివి, నువ్వేమి యుద్ధం చేయగలవు మాతో అన్న వాళ్లను సమస్త దేవతల కంటే తానే శక్తిమంతురాలని నిరూపించి వాళ్ళని సంహారం చేసినటువంటి దేవి, ఆమె పట్ల కూడా అటువంటి రాక్షస ప్రవృత్తిని ప్రవర్తించడం అనేటువంటిది మన పురాణాల్లోనే కనిపిస్తున్నది. కాబట్టి
ఈ సమాజంలో అటువంటివి జరుగుతూనే ఉన్నాయి. నేను కూడా చాలానే ఎదుర్కొంటున్నాను కూడాను. ఎలా ఉంటుందంటే సమాజంలో మన సిద్ధాంతం చాలా అద్భుతమైనటువంటి సిద్ధాంతం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. గుడిలోకి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టాలనిపిస్తుంది. గుడి బయటకు వచ్చి అమ్మాయిని చూస్తే అదే భావన కలగటం లేదు చాలామందిలో. అదే విధంగా ఇప్పుడు నా విషయానికి వచ్చేటప్పటికి కూడాను ఎంతోమంది శత్రువులు, ఇవేమిటి సన్యాసం తీసుకోవటం ఏంటి, సన్యాసం తీసుకొని ఈ పీఠం ఏమిటి, ఇదేమిటి అదేమిటి, ఎలాగైనా సరే కిందకి లాగాలి, లేదా క్యారెక్టర్ అసాసినేట్ చేయాలి, లేదంటే ఇంకో రకంగా దుష్ప్రచారం చేయాలి అని చేసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అయితే రక్షణగా పరమేశ్వరి యొక్క కృప, అమ్మ అనుగ్రహం ఉండటం వల్ల ఆమె ఎప్పటికప్పుడు ఎలా రక్షించాలో అలా రక్షిస్తూ ఉన్నది. ఎందుకంటే ధర్మం కోసం నా జీవితం, ధర్మ మార్గంలో వెళ్తున్నటువంటి జీవితం. ఆ ధర్మం వస్తూ ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఎదురుస్తూ ఉంటుంది. ఆ ఎదిరించిన ప్రతిసారి ధర్మస్వరూపిణి అయినటువంటి దేవత రక్షణగా నిలుస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం గమనించాల్సింది ఏమిటంటే, మామూలుగా పీఠాధిపతులు అనగానే పురుషులు గుర్తుకొస్తారు. అవును, వెళ్ళంగానే వాళ్ళని చూడంగానే ఒక నమస్కారం చేయటం, ఒక సాష్టాంగం చేయటం, ఇవన్నీ చేయటం అనేటువంటిది అనిపిస్తుంది. కానీ స్త్రీని చూస్తే అవతల ఉన్నటువంటి స్త్రీ ఎంత గొప్పదైనా సరే చేయాలనేటువంటి భావన చాలా కష్టం, చేయాలనిపించదు. ఆడవాళ్ళకు నమస్కారాలు చేసేది ఏమిటి? ఎందుకంటే నా విషయంలో నేను అనుభవించినటువంటి ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను. 4 గోడల మధ్య వచ్చి నాకు సాష్టాంగం చేసి మా కష్టాలు ఇబ్బందులన్నీ తీరాయని చెప్పిన వాళ్ళు పబ్లిక్లో ఉన్నప్పుడు ఆ సాష్టాంగం చేయటానికి వెనకాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇంకా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయటం. దాని గురించి నాకు బాధలు, ద్వేషాలు ఇవేవి ఉండవు. కానీ ఒక్క భావన మాత్రం ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ఏమిటంటే, ఇవాళ నేనున్నటువంటి స్థితి, నేనున్నటువంటి స్థానం, నేను కొన్ని వేల మంది మహిళల కోసం చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం నిలబడుతున్నటువంటి ఈ స్థానం, వీటన్నిటికీ వచ్చేటువంటి గౌరవం నాకు మాత్రం సంబంధించింది కాదు, స్త్రీ జాతికి సంబంధించింది అనేటువంటి భావన నాలో ఉండటం వల్ల అప్పుడప్పుడు కొంచెం మనసులో అనిపిస్తూ ఉంటుంది, ఏమిటి ఈ సమాజం, ఈ పోకడ ఏమిటి, వీళ్ళు నిద్రలేస్తే అమ్మవారి దగ్గరికి వెళ్తారు, నమస్కారం చేస్తారు, కోరికలు కోరుకుంటూ ఉంటారు, కానీ వచ్చేటప్పటికల్లా ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటారేం కొంతమంది. అంటే అందరూ అని చెప్పను, కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతోటే మనం ఈ సమాజంలో జీవిస్తూ మనం అనుకున్నది మనం సాధించగలగాలి. ఒకప్పటి కాలంలో అమ్మ స్త్రీలు సీతలాగా చక్కగా సాఫ్ట్ అండ్ సెన్సిటివ్గా ఈ విధంగా ఉండడం అయితే మనకు తెలుసు. ఇప్పటి కాలంలో స్త్రీల పట్ల జరిగేటి అన్నీ కూడా మనం కళ్ళ ముందే చూస్తున్నాము. ఇప్పుడు స్త్రీ మహిషాసుర మర్దినిగా మారే పరిస్థితి వచ్చిందంటారా? ఎప్పుడో అమ్మవారు మహిషాసుర మర్దినిగా అవతరించింది. ఆమె అవతారమే ఇప్పుడు దసరాలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఆవిడ మహిషాసుర మర్దినిగానే అవతరించింది. మీరు సీత గురించి చెప్తూ చాలా సాఫ్ట్గా, సెన్సిటివ్గా ఉన్నటువంటి వ్యక్తిగా వర్ణించారు సీతాదేవిని. ఆమె శివధనస్సుని విరిచినటువంటి వాడికే ఆమెను ఇచ్చి వివాహం చేస్తానన్నాడు వాళ్ళ తండ్రి. కారణం తెలుసు కదా, రామాయణంలో కనిపిస్తూ ఉంటుంది. సీతాదేవి చిన్నప్పుడు ఆడుకుంటూ శివధనస్సు ఉన్నటువంటి బల్లను జరిపేసిందిట చేత్తో. అంత శక్తిమంతురాలు సీతాదేవి. అయితే ఆమె తనలో ఉన్నటువంటి పరాక్రమాన్ని, వీరత్వాన్ని చూపించటం అనేటువంటిది మనకి పెద్దగా రామాయణంలో కనిపించదు. కానీ ఆమె మాత్రం అబలగాదు, సబలే. ఆమె దుఃఖము, ఆమెను పెట్టినటువంటి బాధే రావణాసుడి సంహారానికి కారణమైంది. కాబట్టి సీతగా ఉన్నటువంటి స్త్రీ మనసును నొప్పిస్తే ఆ మనసులో నుండి వచ్చేటువంటి ఆవేశము, కోపము, బాధే మహిషాసుర మర్దిని రూపంలో వచ్చి ఇబ్బంది పెట్టిన వాళ్ళని శిక్షిస్తుంది. అయితే ఇది మనం స్త్రీల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ పురుషులకు కూడా కష్టాలు ఉంటున్నాయి. ఆడవాళ్ళు పురుషులు కష్టాలు పెడుతున్న వాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు స్త్రీలను కష్టాలు పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళని కష్టాలు పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇలా అన్ని రకాలైనా సరే, ఏదైనా సరే కష్టం అనేది తప్పటం లేదు మానవ జీవితంలో. ఆ కష్ట నష్టాలకి అతీతంగా ఉండటం అనేటువంటిది చెప్పటం తేలికే, కానీ సామాన్య జీవితం గడిపేటువంటి వాళ్ళకి ఒకే రకంగా చూడటం కష్టం. కాబట్టి అమ్మవారిని ఆరాధించండి, ప్రతి స్త్రీలోనూ అమ్మవారిని చూడటానికి ప్రయత్నం చేయండి. అది మీ జీవిత గమనాన్ని మార్చుకోవటానికి మొదటి మెట్టు అవుతుంది. చాలా చక్కగా చెప్పారమ్మ. మీ జీవిత ప్రయాణం విన్న తర్వాత ఖచ్చితంగా మీరు చాలా మందికి కూడా ఆదర్శం అని నాకు అనిపిస్తుంది. అమ్మ, ఒక చిన్న సందేహం, మీరు చెప్తున్నప్పుడు మంత్రోపదేశం గురించి ఒక మాట అన్నారు కదా, ఆడవాళ్ళు మంత్రోపదేశం చేయొచ్చా అమ్మ? ఆడవాళ్ళు మంత్రోపదేశం చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు అని చెప్తున్నది మన శాస్త్రం, మన పురాణం. లలితాదేవి ఉన్నది,
ఆమెకు సంబంధించినటువంటి మంత్రాలను అగస్త్యుడి భార్య అయినటువంటి లోపాముద్రాదేవి ఇద్దరూ కూడా చేశారు. ఆనాడు వాళ్ళు చేసినటువంటి మంత్రాలను వాళ్ళు తరతరాలుగా వస్తున్నటువంటి వాళ్ళ శిష్యులకు ఇవ్వటం, ఆ శిష్యుల నుంచి ఇంకా శిష్యులకు రావటం, అంటే గురు శిష్య పరంపర అనేటువంటిది వస్తూ ఉన్నది. అంటే అనాది కాలం నుండి కూడా స్త్రీలు మంత్రోపదేశం చేస్తున్నారు అనేటువంటిది లలితాదేవి సంప్రదాయంలో మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ మంత్ర ఉపదేశం చేయటానికి ఏమైనా అర్హతలు ఉండాలా? ఉపదేశం అంటే మనం పక్క వాళ్ళకు చెప్పటం, ఉపాసన అంటే మనకు మనం చేసుకోవటం. రెండూ చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు. అయితే ఆ ఉపదేశం అనేటువంటిది ఒక సద్గురువు దగ్గర మనం ఉపదేశం పొందగలగాలి. అసలైన గురువును అన్వేషించుకొని మనం ఉపదేశం పొంది మనం చెయ్యాలి. మనకి మంత్రం ఇచ్చేటువంటి అధికారం వచ్చింది అంటే మంత్రోపదేశం చేసేటువంటి స్థాయి వచ్చింది అని మన గురువు మనల్ని సర్టిఫై చేస్తే అప్పుడు మనం చెయ్యొచ్చు. ఇప్పుడు నేను మంత్రోపదేశం ఇవ్వటం అంటే మా గురువు గారు నువ్వు మంత్రం ఉపదేశించేటువంటి స్థితికి నువ్వు వచ్చావు, నీకు మంత్రసిద్ధి కలిగింది, నువ్వు ఉపదేశించు అన్న క్షణం నుంచి నేను ఉపదేశిస్తున్నాను. అట్లా గురువు కృప అనేటువంటిది, గురువు ఆజ్ఞ అనేటువంటిది, దానివల్ల ఇప్పుడు మీరు ఇక్కడ కనుక చూస్తే మన ఆశ్రమంలో మహిళలు మంత్రం జపాలు చేస్తూ ఉంటారు, చక్కగా ఎవరికి వాళ్ళు హోమాలు చేసుకుంటూ ఉంటారు. అంటే కష్టం వచ్చినప్పుడో ఇబ్బంది వచ్చినప్పుడో మీరు ఎవరి దగ్గరకో వెళ్ళి మా కోసం కాస్త హోమాలు చేసి పెట్టండి, మంత్రాలు మాకు చేసి పెట్టండి అనేది కాకుండా ఈ రంగంలో కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ మహిళలు నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో మహిళలకు మంత్రోపదేశం చేయటం అనేటువంటిది కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. తద్వారా మంచి ఫలితాలను వాళ్ళు సాధిస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాలలో ఉచితంగా గురుదక్షిణ లేకుండా ఈ మంత్రోపదేశం అనేది తీసుకుంటే ఫలితం ఉంటుందా అమ్మా? ఇక్కడ ప్రతిరోజు కూడా అందరికీ ఉచితంగానే మంత్రోపదేశం ఇవ్వటం జరుగుతుంది. ఎన్ని వేల మంది వచ్చినా ఎంతమంది వచ్చినా ఉచితంగానే ఇస్తూ ఉన్నాం. అయితే గురు దక్షిణ అనేటువంటిది ఇవ్వాలి అని శాస్త్రవాక్యం. అయితే ఆ దక్షిణ కేవలం ధనం రూపంలోనే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకి ఇవ్వగలిగితే ఇస్తారు, ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఇవ్వలేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు నాకు దక్షిణ ఇస్తే తప్ప నేను నీకు మంత్రం చెప్పను, నువ్వు నాకు దక్షిణ ఇస్తేనే నేను నీ కష్టాన్ని తీరుస్తాను అనేటువంటిది నిజమైన గురువు లక్షణం కాదు. నువ్వు నీ కష్టం తీర్చుకున్న తర్వాత నాకేం కావాలి? ధర్మాన్ని నిలబెట్టడం కావాలి. నువ్వు ధర్మ మార్గంలో నడు, నువ్వు 10 మందికి సహాయం చేయి, 10 మందికి అన్నదానం చేయి, ఆవులకు గోసేవ చేయి. నువ్వు నీ మంత్రం ఏ దేవత అయితే నేను అనుగ్రహించిందో ఆ దేవత గొప్పతనాన్ని గురించి 10 మందికి చెప్పు, ఇంకొక 10 మందిని ఆ దేవతకు భక్తులుగా తయారు చేయి. ఈ ధర్మ మార్గ విస్తరణ చేయటంలో గురుదక్షిణ అనేటువంటిది కేవలం ధనం వరకు మాత్రమే కాకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏది ధర్మం వైపు సమర్పించగలరో అదే ఇక్కడ అసలైన గురుదక్షిణగా భావించటం వల్ల ఇక్కడ మంత్రోపదేశానికి దక్షిణ తీసుకోవటం అనేటువంటి ఆచారము సంప్రదాయము లేవు. అద్భుతం అమ్మ. అంటే ధనంతోనే వెలకట్టకుండా మంచిని ధర్మాన్ని కూడా నలుగురికి పంచడం కూడా గురుదక్షిణ కిందకే వస్తుంది అంటారు. నిజమే. అంతేకాకుండా ఇక్కడ కొన్ని సందర్భాలలో మనం ఉచితంగా హోమాలు చేస్తాం. ఇక్కడ బ్రహ్మోత్సవాల సమయంలో, అలాగే సంవత్సరంలో కొన్నిసార్లు చూసుకొని ఎన్ని వేల మంది గోత్రనామాలు ఇస్తే అన్ని వేల మందివి కూడా అమ్మవారి దగ్గర పెట్టి మన వాళ్ళు చదివి ఉచితంగా హోమాలు చేస్తారు. అయితే ఆశ్రమము, ఇక్కడ జరిగేటువంటి నిత్యాన్నదానము, ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు కావాల్సినటువంటి వాటికి మాత్రం భక్తులు ధనం ఇస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాలు వాటికి అవి జరుగుతూ ఉన్నాయి. ఇవ్వలేని వాళ్ళ కోసం కూడా ఇక్కడ ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి. అమ్మ, మీరు మెడిసిన్ చదివారు కాబట్టి నాకు ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఉంది. ఏంటంటే మంత్రం శరీరంలో జరిగే మార్పులకు, అనారోగ్య సమస్యలకు మంత్రం నయం చేస్తుంది అని అంటూ ఉంటారు. మీరు చెప్పండి అమ్మా, నిజంగా మంత్రం మన శరీరంలో జరిగే మార్పులకు ఏ విధంగా అసలు నయం చేయగలుగుతుంది? మీరు పురాణాల్లో కథలు చదివే ఉంటారు. ఇప్పుడు ఋషులో దేవతలో శాపం ఇవ్వటం వల్ల, శపించటం వల్ల ఒకళ్ళకి క్షయ వచ్చింది, ఇంకొకళ్ళకి కుష్ఠవ్యాధి వచ్చింది అనేటువంటి కథలు మనకు ఉన్నాయి కదా. అంటే ఒక శాపానికి, ఒక మంత్రశక్తికి శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యానికి దాన్ని బాగు చేయగలిగినటువంటి శక్తి ఉంది, ఆరోగ్యాన్ని పోగొట్టగలిగినటువంటి శక్తి ఉన్నది. అయితే మంత్రానికి ఆ శక్తి ఉన్నటువంటి వాస్తవమే, కానీ ఆ మంత్ర శక్తిని చూపించగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు
అనేటువంటిది మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇవాళ రోజున మీరు చూడండి, పూర్వకాలంలో మనం గనక చూస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి కథల్లో చంద్రుడికి క్షయ వచ్చింది, ఆయన ఏదో దేవతారాధన చేసుకుని పోగొట్టుకున్నాడు అని ఉన్నది. మరి వాళ్ళ కేవలం దేవతలకి వాళ్లకు కూడా అన్ని శక్తులు ఉన్నప్పటికీ కూడా దేవ వైద్యులు అని ఉన్నారు, అశ్విని దేవతలు ఉన్నారు, ధన్వంతరి ఉన్నాడు. అంటే ఆరోగ్యానికి సంబంధించి మనకి ఏదన్నా సమస్య వస్తే అది తీర్చుకోవటానికి మణి, మంత్రము, ఔషధి ఈ 3 మార్గాలు చెప్పారు. దాంట్లో ఔషధులు, మందులు ఖచ్చితంగా వేసుకుంటూ దాంతోపాటుగా మంత్ర మార్గం అంటే ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ థెరపీ. ఇవాళ ఏదైతే మనం ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని చెప్పి యోగా చేయండి, ఇప్పుడు మనం రీసెర్చెస్ చూడండి, లేటెస్ట్ రీసెర్చెస్ ఏమొస్తున్నాయి, మెడిసిన్ని ఇంటిగ్రేట్ చేయాలి, అలోపతిని ఇంటిగ్రేట్ చేయాలి, న్యాచురోపతిని ఇంటిగ్రేట్ చేయాలి. అలాగే ఈ మంత్రాన్ని చాలా రీసెర్చెస్లో ఓంకారం చేస్తే హార్ట్ బీట్ మీద ఎట్లా పనిచేస్తోంది, ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తున్నది, ఇవన్నీ కూడా రీసెర్చెస్ మనకు జరిగి మంత్రం అనేటువంటిది ఆరోగ్యం మీద మంచి ప్రభావమే చూపిస్తుంది అని రీసెర్చెస్ ఉన్నాయి. మరి చెడు ప్రభావం చూపించదా అంటే కొంతమంది ఉంటారు. ఇప్పుడు నేను మీకు చెప్పాను చూడండి, శాపం ఏమిటి, వీడి ఆరోగ్యం నాశనం అయిపోవాలి అని శాపిచ్చారు. వాళ్ళు చేసినటువంటి తప్పు వల్ల శాపం అనేటువంటిది పొందారు. అట్లా పక్క వాళ్ళ ఆరోగ్యం బాగుండకూడదు అని చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కనుక కొంచెం గట్టిగా అనుకున్నా చేసినా అవి కూడా కొంత ఫలితాన్ని చూపిస్తూ ఉంటాయి కొన్నిసార్లు. అందుకని చూడండి, ఏ కారణం కనిపించట్లేదు, మాకు ఆరోగ్యం బాగుంటం లేదు, డాక్టర్లకు చూపించుకున్నా కొన్నిసార్లు ఆరోగ్యం బాగుంటం లేదు, అన్నీ బాగున్నాయని చెప్తున్నారు అని వచ్చేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. అది కాకుండా మెడిసిన్స్ వాడుతున్నాము, ఇంత టైం పడుతుంది కానీ ఇంకొంచెం తొందరగా తగ్గాలి అని అనుకున్నప్పుడు మనం ఇచ్చినటువంటి మంత్రాన్ని తీసుకొని డాక్టర్స్ చెప్పినటువంటి టైం కంటే కూడా తక్కువ టైంలోనే మందులు వాడుతూ మంత్రాన్ని చేస్తూ ఆరోగ్యాన్ని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే 2 రకాల వాళ్ళు మనకు కనిపిస్తారు. అంటే మంత్ర ప్రభావం ఎలాంటిది అంటే కత్తి లాంటిది. అది ధర్మాన్ని రక్షించడానికి, దేశాన్ని రక్షించడానికి ఉపయోగించవచ్చు. నీ కోపం వస్తే కత్తి పెట్టి పొడిచి ఎదుటివాడిని చంపడానికి ఉపయోగించవచ్చు. అంటే ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్, స్వర్డ్ లాంటిది, దేనికైనా నువ్వు వాడచ్చు. కాబట్టి మంత్రానికి ఆ శక్తి ఉన్నది. అయితే మంత్రానికి ఆ శక్తి ఉన్నప్పటికీ కూడాను చేయగలిగినటువంటి వాళ్ళు చేస్తేనే ఆ శక్తి అనేటువంటిది పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఇచ్చిన దానికి, చదువుకున్న డాక్టర్ ఇచ్చిన దానికి, కేవలం బుకిష్ నాలెడ్జ్తో డిగ్రీ లేకుండా ఇచ్చిన వాళ్ళకి ఎంత తేడా అయితే ఉంటుందో, మంత్రం అనేటువంటిది ఉపాసన చేసిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి కేవలం పుస్తకాల్లో చదువుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. నేను మంత్రం వల్ల ఏ విధంగా మంచి చేయొచ్చు ఒక మనిషికి అనే విధంగానే ఆలోచించాను తప్పించి, ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్తున్నప్పుడు కలిగిన ఇంకొక ప్రశ్న ఏంటి అంటే చెడు కూడా చేయొచ్చు అని అన్నారు మీరు. చేస్తారు తల్లి. ఇప్పుడు మనకి లలితా సహస్రనామావళిలోనే ఉన్నదమ్మా. ఏమిటి, దేవతల మీదే ప్రయోగం చేశారు రాక్షసులు. జయ విఘ్న యంత్రము, లలితాదేవి సైన్యం యుద్ధం చేసి గెలుస్తున్నది అని చూశాడు. భండాసురుడు అనేటువంటి రాక్షసుడి మీద అమ్మవారి సైన్యం యుద్ధం చేస్తున్నది. మామూలుగా యుద్ధంలో ఏం చేస్తారు, ఉదయం నుంచి సాయంకాలం వరకు యుద్ధం చేస్తారు, తర్వాత సాయంకాలం యుద్ధం ఆపేసేవాళ్ళు, మళ్ళీ మర్నాడు మొదలు పెట్టేవాళ్ళు. అది యుద్ధ ధర్మం. గెలవట్లేదు వాళ్ళు, ఓడిపోతున్నారు, ఏం చేయాలి? అందుకని ఏం చేశాడు, ఒక జయ విఘ్న యంత్రం అనేది అమ్మవారి కోట శిబిరంలో, యుద్ధ శిబిరంలో ఎవరికి తెలియకుండా పెట్టాడు. ఆ ప్రయోగ ఫలితం దేవతలందరి మీద పడింది. మళ్ళీ అమ్మవారు గణపతిని సృష్టించటం, ఆ ప్రయోగ ఫలితాన్ని పోగొట్టడం అనేటువంటిది జరిగింది. అది కాక యుద్ధం జరిగేటప్పుడు 2-3 అస్త్రాలు వేశాడు. తృషాస్త్రం అని ఒకటి, సర్వరోగాస్త్రం అని ఒకటి. అంటే అన్ని రోగాలు వచ్చేసాయి వీళ్ళకి ఒక మంత్ర అస్త్ర ప్రభావం వల్ల. అప్పుడు అమ్మవారు అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడు అని చెప్పి వాళ్ళని సృష్టిస్తే వాళ్ళు అన్ని వ్యాధుల్ని కూడా తొలగించి పైకి వెళ్ళిపోయారు. అలాగే తృషాస్త్రం అంటే డీహైడ్రేట్ అయ్యేటట్లుగా వేశారు. వీళ్ళంతా దప్పికతో అలమటించిపోతూ ఉంటే అమ్మవారు మళ్ళీ దానికి ఒక మార్గం చూడటం జరిగింది. అంటే దేవతల కాలం నుండే మంత్రశక్తితోటి అనారోగ్యాన్ని కలిగించటం, అలాగే అనారోగ్యాన్ని పోగొట్టడం, రెండూ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనం నేర్చుకున్నవి ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? మన పైనుంచి, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. ఎక్కడ అనంటే పురాణాల్లో ఋషుల దగ్గర నుంచి, వాళ్ళు దేవతల దగ్గర నుంచి, అలా 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 మన పరంపరలో మనం చూస్తూ ఉంటే ఒక శక్తిని మంచికి ఉపయోగించే వాళ్ళు మనకు కనిపిస్తున్నారు, చెడుకు ఉపయోగించే వాళ్ళు కనిపిస్తున్నారు. శక్తిని చెడుకి ఉపయోగించడం అన్న మాటకి ఈ సోకాల్డ్ బ్లాక్ మ్యాజిక్, ఇంకా నరదిష్టి అన్న పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవి ఒకటేనా అమ్మ మీరు చెప్తుంది? అంటే
ఇట్ కెన్ టేక్ ఎనీ ఫామ్. ఇప్పుడు నరదృష్టి, లేకపోతే బ్యాడ్ వైబ్రేషన్స్, లేదా బ్లాక్ మ్యాజిక్, బాణామతి, చేతబడి, ప్రయోగం, ఇన్ని రకాలు వాడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అని అంటే ఒక మనిషి ఆలోచనకు ఒక శక్తి ఉంటుంది. ఏ మనిషికైనా సరే ఉంటుంది. చూడండి, కొంతమందితో మాట్లాడితే ఎంత బాగుందో వీళ్ళతో మాట్లాడుతుంటే అని అనిపిస్తుంది. కొంతమందితో మాట్లాడితే తలకాయ నొప్పి వచ్చేస్తుంది ఏంటో మాట్లాడుతుంటేనే ఈ మనిషితో, లేకపోతే ఏంటో నాకు కంఫర్టబుల్గా అనిపించట్లేదు అని అనిపిస్తుంటుంది. అంటే ఆ వైబ్రేషన్స్ అనేవి పర్సీవ్ చేసేటువంటి శక్తి ఎప్పుడో ఒకప్పుడు ప్రతి మనిషికి కూడా ఉంటుంది. ఆ థాట్ వల్ల వైబ్రేషన్ అనేటువంటిది జనరల్గా వస్తూ ఉంటుంది. బ్యాడ్ థాట్స్ అంటే నువ్వు నాశనం అయిపోవాలి, వీడు నాశనం అయిపోవాలి, వీడు పాడైపోవాలి అనేటువంటి దానికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది. దానికి మంత్రం కూడా కలిపితే ఇంకొంత ఎఫెక్ట్ ఉంటుంది. దాని ప్రయోగం అంటారు. లేదా బొమ్మల్లాగా తయారు చేసి గుచ్చటాలు, నిమ్మకాయలు పెట్టాలు, ఇవన్నీ కూడా క్షుద్ర ప్రయోగాలు లాంటివి చేసేటువంటివి కూడా ఉన్నాయి. అంటారైతే నేను ఇప్పుడు చెప్పినటువంటిది శాస్త్రవాక్యం, ఇది నేను చెప్పినటువంటి మాట కాదు. ఇప్పుడు నేను లలితాదేవి చరిత్రలో మీకు చెప్తున్నటువంటిది అదే. ఆ రాక్షసుడు అన్ని రోగాలు వచ్చే అస్త్రాలను వేసి ప్రయోగం చేశాడు. అమ్మవారు దేవతలను పంపించి వాటిని పోగొట్టింది. ఇది శాస్త్రంలో చెప్పినటువంటిది. కాబట్టి ఇప్పుడు కూడా చూడండి, మనకి వార్తల్లో కూడా చూపిస్తూ ఉంటారు. క్షుద్ర పూజలు చేసినటువంటి ఆనవాళ్లు కనిపించాయి, వెంటనే ఎవరా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. కాకపోతే అవి ఎంతవరకు పనిచేస్తాయి అనేటువంటిది చేసిన వాడి శక్తి మీద ఆధారపడి ఉంటుంది. మన మీద ప్రయోగం జరిగింది అని మనం ఏ విధంగా గుర్తించగలం? దానికి పరిహారం ఏంటమ్మా? ఇందులో ఎలా ఉంటుందంటేనమ్మా, మామూలుగా ఏ వ్యక్తికైనా సరే ఇలాంటి ఆలోచన ఎప్పుడు వస్తుంది? అన్నీ బాగున్నప్పుడు ఎవరికి ఏ ఆలోచన రాదు. ఒక కష్టం, ఒక బాధ, ఒక ఇబ్బంది, అది పోగొట్టుకోవటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా పోకపోతే ఇదేంటో కొంచెం తేడాగా ఉన్నదే, మనం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా కష్టాలు పోవటం లేదు, ఇబ్బందులు పోవట్లేదు, అనారోగ్యాలు పోవటం లేదు అనేటువంటి భావన మొదలవుతుంది. అక్కడి నుంచి ఆ అన్వేషణ ఎవరైనా చేశారేమో అని అనిపిస్తుంది. కొన్ని రోజులేక నిజంగా చేసుంటారేమో అన్న నమ్మకం కూడా కలుగుతూ ఉంటుంది. వాళ్ళ కళల్లో కనిపించేటువంటి దుస్వప్నాలు కావచ్చు, లేకపోతే అనుకున్నటువంటి పనులు జరగకుండా అవి వ్యతిరేకంగా రివర్స్ అయి రావటం కావచ్చు, అనుకోకుండా యాక్సిడెంట్స్ అవటం జరగచ్చు. ఇట్లా దుశ్శకునాలు, దుష్ప్రభావాలు, అనారోగ్యాలు, ఒకేసారి చాలామందికి చాలా కష్టాలు, పైనుంచి కింద పడిపోయామంటూ ఉంటారు, మంచి స్థాయిలో నుంచి అధమ స్థాయికి వచ్చేసాము అనేటువంటివి. ఇలాంటి సంఘటనలు, సందర్భాలు ఉన్నప్పుడు అనుమానించడంలో తప్పేమీ లేదు. అయితే పరిహారం ఏమిటి అంటే దైవశక్తి. దుష్టశక్తి ఎప్పుడెప్పుడైతే విజృంభిస్తుందో అప్పుడప్పుడల్లా మనం దైవశక్తి మనం ఎప్పుడు పిలుస్తామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. పిలిస్తే వస్తుంది, దుష్టశక్తిని తరిమి కొడుతుంది, మనకి రక్షణ ఇస్తుంది. అన్నిటికీ కూడా పరిష్కారం అమ్మవారి పట్ల నమ్మకం. అంతే. అది అమ్మవారు కావచ్చు, స్వామివారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక పాజిటివ్ ఎనర్జీ మీద, ఒక డివైన్ ఎనర్జీ మీద మనకు నమ్మకం. ఇప్పుడు ఒకటే పాయింట్ ఇందులో, ప్రతి ఆలోచనకి కూడాను ఒక శక్తి ఉన్నప్పుడు మనం పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే మన చుట్టూ మంచి పాజిటివ్ ఆరా ఉంటుంది. అదే 24 గంటలు ఎదుటి వాళ్ళని తిట్టుకుంటూ, మనల్ని మనం తిట్టుకుంటూ, నెగిటివ్ థింగ్స్ ఆలోచించుకుంటూ ఉంటే మన ఆరాన్ని మనమే నెగిటివ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో అందుకనే ఆల్వేస్ బీ పాజిటివ్ అని చెప్తారు మనకి. ఖచ్చితంగా అమ్మ. ఇప్పుడు మనకి బాల పూజ, ఇంకా కుమారి పూజ, సువాసిని పూజ అని చెప్పేసి స్త్రీలనే అమ్మవారిగా కొలిచి పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజా విధానం గురించి చెప్తారా? తప్పకుండా. ఇది మన శాస్త్రం, ఇందాక మనం అనుకున్నటువంటి శాస్త్రవాక్యం, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు, వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అని. అయితే స్త్రీలనే ఎందుకు పూజించాలి? ఏం పురుషుల్ని పూజించకూడదా? మీకు రాలేదా సందేహం? స్త్రీని పూజించండి, స్త్రీని పూజించండి అంటున్నారు, మరి పురుషులు పూజార్హులు కారా అంటే పురుషులకు కూడా పూజార్హత ఉన్నది, లేదని కాదు. కానీ మనం ఉన్నటువంటి కలికాలంలో వాళ్ళ పేపర్లు చూడాలన్నా, న్యూస్ చదవాలన్నా ఆడవాళ్ల వయస్సులతో సంబంధం లేకుండా ఎటువంటి దుర్వార్తలు మనం వినాల్సి వస్తుందో అని భయపడే కాలంలో మనం ఉన్నాం. ఇటువంటి ఈ సందర్భం వస్తుందని గమనించి మన ఋషులు మనకి అందించినటువంటి సూత్రమే ఈ స్త్రీ పూజ. చిన్న పిల్ల, 2 ఏళ్ల పిల్ల, 3 ఏళ్ల పిల్ల గురించి కూడా మనం చదువుతున్నాం కదా వార్తలు. మీరు 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి కాదు, సంవత్సరం వయసు అమ్మాయి నుంచి ఆమెను దేవతగా భావించండి, ఆమెను పూజ చేయటం మొదలు పెట్టండి. అంటే బాల, చిన్న పిల్ల,
మనకి దేవి భాగవతంలో అయితే 2 ఏళ్ల అమ్మాయి, సంవత్సరం అమ్మాయి, 2 ఏళ్ల అమ్మాయి, 3 ఏళ్ల అమ్మాయి దగ్గర నుంచి 9 ఏళ్ల అమ్మాయి వరకు బాల పూజగా మనం చేసేటువంటి ఆచారం కనిపిస్తూ ఉన్నది. వీళ్ళని మీరు దేవతగా భావించి మామూలు రోజుల్లో కాకపోయినా కనీసం నవరాత్రులలో అన్నా పూజ చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే వివాహం కావలసినటువంటి అమ్మాయిలను కన్యాకుమారిగా లేదా అమ్మవారు పరమేశ్వరి రూపంగా కన్యా పూజ చేయటము, అలాగే వివాహమైనటువంటి స్త్రీలకు సువాసిని పూజ చేయటము, పూర్వ సువాసునులైనటువంటి స్త్రీలకు కూడా మాతృపూజ చేయటము. అంటే స్త్రీని మీరు వివిధ దశలలో ఉన్నటువంటి స్త్రీలను మీరు పూజించటం గనక ప్రారంభిస్తే, ఏనాడైనా సరే పొరపాటున గనక మీకు చెడు ఆలోచన వస్తే, ఆ సమయంలో ఒక్కసారి ఈ పూజ చేసిన దృశ్యం గుర్తుకొస్తే మీ మనస్సు మీ అదుపులోకి వస్తుంది అనేటువంటి సూత్రం ప్రధానంగా ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది కాక ఎప్పుడైతే మనం దేవతను ఒక పిల్లల్లోకో సువాసనలోకో పిలిచి పూజ చేస్తామో, వాళ్ళలోకి వచ్చినటువంటి దేవత మన కోరికలన్నీ కూడా తీరుస్తుంది అనేటువంటిది మన శాక్తేయం, అంటే అమ్మవారి పూజా విధానంలో మనకు చెప్తూ ఉన్నది. చాలామంది ఇలాంటి సువాసినులను పూజించి తమ కోరికలను నెరవేర్చుకున్నటువంటి వాళ్ళు, బాలను పూజించి అంటే చిన్న పిల్లలను పూజించి తమ కోరికలను నెరవేర్చుకున్నటువంటి వాళ్ళు చాలామంది మనకి మన పురాణాల్లో అలాగే శాస్త్రాల్లో మనకు కనిపిస్తూ ఉన్నారు. అమ్మ, నిజంగా కూడా మన పూర్వీకులు పెట్టిన ఈ పద్ధతులు, ట్రెడిషన్స్, కస్టమ్స్ వెనక వాళ్ళు ఇంతలా ఆలోచించి పెట్టారు అని అంటే డెఫినెట్గా చాలా ఆశ్చర్యంగా, అద్భుతంగా అనిపిస్తుంది. ప్రతి స్టేజ్లో ఒక ఆడపిల్లని ఇంత అందంగా కొలవచ్చు, అమ్మవారి స్వరూపినిగా చూడొచ్చు అన్న వాళ్ళ ఆలోచన డెఫినెట్లీ చాలా గొప్పది కదమ్మా. అవును తల్లి, అవును. అది ఎలా ఉంటుందంటేనమ్మా, లలితాదేవి ఉంటుంది, ఆమెకు కూతురు ఉన్నది బాలాదేవి అని, చిన్నపిల్ల. అమ్మవారు యుద్ధాన్ని చేసేటువంటి సమయంలో ఈ అమ్మాయి వచ్చి, అమ్మ నేను కూడా యుద్ధానికి వెళ్తానంటే, నువ్వెందుకమ్మా వెళ్ళటం, మన వాళ్ళందరూ ఉన్నారు, మన సైన్యాధ్యక్షురాలు వారాహిదేవి ఉన్నది, లేకపోతే మన మాతంగిదేవి ఉన్నది, నువ్వు వెళ్ళకమ్మా అంటుంది. మరి ఆమె అమ్మవారు, ఆమె అంశతో పుట్టినటువంటి అమ్మాయి యుద్ధానికి వెళ్తే ఆ అమ్మాయికి ఏం జరుగుతుంది? కానీ దేవతలు కూడా పసితనంలో ఉన్నప్పుడు పిల్లల్ని ఎలా చూడాలో, ఎలా గుర్తించాలో, వాళ్ళని ఎట్లా ప్రేమగా చూడాలో, అలాంటి అనుబంధాలన్నీ వాళ్ళు కూడా చూపించారు మనకు ఆదర్శంగా ఉండటానికి. కాబట్టి అలా చిన్న వయసు నుంచి మనం స్త్రీలను పూజించటం అనేటువంటిది స్వామి కార్యం స్వకార్యం అంటారు చూడండి. ఏమిటి అని అంటే ధర్మబద్ధంగా మానవ జీవితం గడపటం, ధర్మబద్ధమైనటువంటి కామ మార్గంలో వెళ్ళటం, అధర్మబద్ధంగా స్త్రీల పట్ల చూడకుండా ఉండటం, దాంతోపాటుగా ఈ పూజ వల్ల, పూజా ఫలితం వల్ల కావలసినటువంటి కోరికలు నెరవేర్చుకోవటం, ఇలా అన్నిటినీ కూడా ఆలోచించి ఈ మార్గాన్ని ప్రవేశపెట్టారు. అందుకే మనం నారీ నమోస్తుతే అనేటువంటి కార్యక్రమం ద్వారా వేలాది మంది మహిళలకు మనం సువాసిని పూజ చేయటం జరుగుతూ ఉన్నది. అంటే పూజ చేయటం అంటే ఏదో వచ్చారు, బొట్టు పెట్టారు. మామూలుగా బజార్లో చాలా చోట్ల అమ్మవారికి పెట్టే చీరలని స్పెషల్ చీరలు అమ్ముతుంటారు, 100 రూపాయలు, 50 రూపాయలు. అది ఇక్కడ ఆ సిద్ధాంతాన్ని అంగీకరించాం. సువాసనలకు పూజ చేయటం అంటే మనం ఇక్కడ గర్భగుడిలో అమ్మవారు, ఇక్కడ ఒకటే ప్రధాన సూత్రం, నారీ ఏవ నారాయణి. నారాయణి అంటే కాళి, మరకత కాళి ఇక్కడ ప్రధాన దేవత. ప్రతి స్త్రీని కూడా దైవంగా ఆరాధించటం, పూజించటం ఎలా అంటే, గర్భాలయంలో అమ్మవారిని ఎలా అయితే పూజిస్తున్నామో అట్లనే ఇక్కడ కూడా ఆ స్త్రీమూర్తులకు అమ్మవారికి పూజ చేసేటువంటి పూజా విధానం, పూర్తి పూజా విధానంతో పూజ చేసి చక్కటి ఒక చీరను, రవిక గుడ్డను, సువంగళి ద్రవ్యాలను అన్నీ కూడా ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అమ్మ, మగవారు కూడా అమ్మవారికి నిత్య పూజ చేసుకోవచ్చా అమ్మ? చేసుకోవచ్చు తల్లి. అమ్మ అందరికీ అమ్మే కాబట్టి స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే అమ్మను ఆరాధించవచ్చు, అమ్మను పూజించవచ్చు. అయితే అమ్మ అనే భావన ఎప్పుడూ మనసులో నిలుపుకోవటం అనేటువంటిది అన్నిటికంటే కూడాను గొప్ప పని. శ్రీ శక్తి పీఠంలో మనకి స్త్రీ పూజలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతుంటాయి కదా. దానికి గల కారణం ఏంటమ్మా? దానికి గల కారణం ఏంటంటే 2 ప్రధానమైనటువంటి కారణాలు. ఈ శక్తిపీఠంలో మీరు ఇందాక ఒక మాట అడిగారు, స్త్రీలు మంత్రోపదేశాలు ఇవ్వటము, చేయటము అనేటువంటిది. ఇక్కడ ప్రధానంగా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మహిళా ప్రాధాన్యత ఉన్నటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మొదటిది ప్రధానమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు మీరే ఉన్నారు తల్లి, నేనున్నాను, మీకు ఏదైనా ఒక సమస్య, ఒక ఇబ్బంది వస్తే ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా ఫ్రీగా వచ్చి నాతో మాట్లాడచ్చు, అన్నీ చెప్పచ్చు. అదే పురుషులతో అయితే చెప్పటం కొంత కష్టం.
పీఠాధిపతులుగా మగవాళ్ళు ఉన్నప్పుడు చాలామంది ఆడవాళ్ళు వెళ్ళి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అది చెప్పే అవకాశం కూడా ఉండదు. ఇక్కడ నా దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని వేల మంది మహిళలు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఎలాంటి భయము లేకుండా, ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా, ఎలాంటి సంకోచం లేకుండా నాకు చెప్పటం, చేయటం అనేటువంటిది ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా మన సనాతన ధర్మంలో, సంస్కృతిలో మహిళకున్నటువంటి స్థానం మహోన్నతమైనటువంటిది. ఇప్పుడు ప్రపంచంలో ఏ ఇతర సంస్కృతులలో, ఏ ఇతర మతాలలో లేనటువంటిది ఏమిటి అంటే స్త్రీని దేవతగా ఆరాధించటం, దేవతను స్త్రీ రూపంలో కొలవటం. మనకు శక్తి అంటే పురుషుడు, పరమేశ్వరుడు, విష్ణుమూర్తి, శివుడు మాత్రమే కాకుండా అమ్మవారుగా మనం భావిస్తున్నాం. అటువంటి సంప్రదాయం ఉన్నటువంటి మతాలలో మన మతమే అగ్రమతం. ఇతర ఏ మతాల్లోనూ మనకు కనిపించదు. రెండవది, అమ్మవారిని దేవతగా పూజించడంతో పాటుగా ప్రతి స్త్రీలోనూ కూడా దైవం ఉన్నది అని చెప్పేటువంటి మతం, ప్రతి స్త్రీని కూడా దేవతగా పూజించమని చెప్పేటువంటి మతం మన హిందూ మతం మాత్రమే. కాబట్టి మన మతాన్ని, మన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో మహిళల పాత్ర చాలా ప్రాధాన్యం చేకూరుస్తుంది. అంతేకాకుండా ప్రతి వ్యక్తికి తొలి గురువు తల్లి. ఇప్పుడు నేను చెప్పాను, మా అమ్మ నాకు చిన్నప్పుడు పురాణంలో ఉండేటువంటి కథలు చెప్పేది, రామాయణం చెప్పేది, భారతం చెప్పేది, భాగవతం చెప్పేది. అలా ప్రతి తల్లి కూడా తన పిల్లలకు గనక నేర్పటం మొదలైతే మన సంస్కృతి, మన ధర్మం తరతరాలుగా అలా నిలుస్తూ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అటువంటి మహిళలను కొన్ని వేల మందిని ఒక చోట కనుక మనం అసెంబుల్ చేసి ఈ పూజ కనుక చేస్తే పరమేశ్వరి అన్ని వేల రూపాల్లో వచ్చి అనుగ్రహిస్తుంది, అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నది. ఖచ్చితంగా ఒకప్పట్లాగా తల్లులందరూ కూడా వాళ్ళ పిల్లలకి మన పురాణాలు, ఈ కథలన్నీ చెప్పడం వల్ల రేపు ఫ్యూచర్లో మనం మంచి యువతని ఇవ్వగలుగుతాము, మంచి సమాజాన్ని కూడా ఏర్పరచగలుగుతాము. అవునమ్మా. అంటే చెడ్డవాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు. అయితే మనం మన మంచితనంతో వాళ్ళని ఎలా గెలవచ్చు అని మనకు ప్రతి పురాణము చెప్తున్నది, ప్రతి శాస్త్రము చెప్తూ ఉన్నది. అవి గనక నేర్పించగలిగితే వేరే మోటివేషన్ క్లాసులు అని చెప్పి వేరే ఏవి కూడా అవసరం ఏమీ లేవు. మన పూర్వకాలంలో, పూర్వయుగంలో అవే చెప్పి పెంచారు తల్లులు పిల్లల్ని. అవును. అదే విధంగా ఇప్పుడు కూడా తల్లి గనక తన పిల్లల్ని పెంచితే చాలా అద్భుతమైనటువంటి భావితరం, భవిష్యత్తు మన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. ఖచ్చితంగా అమ్మవారిని క్రోధ స్వరూపిణి అని అంటూ ఉంటారు కదా, మరి అందరూ కూడా పూజించచ్చు అంటారా? మన ఇంట్లో అమ్మ కోపం రాదా? ఎప్పుడు వస్తుంది కదా. అలాగే అమ్మవారికి కూడా కోపం వస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తుంది? రాక్షసులు వచ్చినప్పుడు వస్తుంది, తన పిల్లలు తప్పు చేస్తే వస్తుంది, తన పిల్లలు ఎవరైనా వాళ్ళు వచ్చి తన పిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే వస్తుంది. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో పిల్లల్ని కొడుతుంటే అమ్మ ఏం చేస్తుంది? ఒక కర్ర తీసుకొని వెంటబడుతుంది. అంత మాత్రం చేతి ఎప్పుడు కర్ర పట్టుకొని ఉంటుందా? పిల్లల్ని కూడా కొడుతుందా? లేదుగా. అలాగే అమ్మవారు కూడా ఆమె క్రోధం రాక్షసుల పైన, ఆమె క్రోధం దుష్టశక్తుల పైన, ఆమె క్రోధం శత్రువుల పైన, ఆమె క్రోధం అధర్మం పైన. కాబట్టి ఆమెను పూజించే వాళ్ళని, ఆమెను ఆరాధించే వాళ్ళకి ఎలాంటి దుష్ప్రభావము, దుష్ఫలితాలు అమ్మవారెవరు. ఒకసారి ఒక చిన్న సంఘటన జరిగింది. ఆది శంకరాచార్యుల వారు ఒకరోజు అడవిలో వెళ్తూ ఉన్నారు నడుచుకుంటూ. అప్పట్లో ఇప్పటిలాగా ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి రాత్రి అంతా కూడా అడవిలో నడుస్తూ వెళ్తూ ఉంటే ఓ శబ్దం వినిపిస్తున్నది ఎక్కడి నుండో కూడా. ఏమిటి శబ్దం వస్తున్నది అని చెప్పి ఆయన చూస్తూ ఉంటే ఆ శబ్దం బాగా దగ్గరకు అయ్యే కొద్దీ చాలా భయంకరంగా నవ్వటాలు అవన్నీ వినిపిస్తూ ఉన్నాయి. ఏంటా అనేటప్పటికీ కాళీదేవి కనిపిస్తూ ఉన్నది ఉగ్ర రూపంతో. అమ్మా నమస్కారం చేశారు. ఏమిట్రా నమస్కారం చేస్తావు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా అన్నది. ఎందుకు వచ్చావమ్మా అంటే నిన్ను తినటానికి వచ్చాను అని. నువ్వు నన్ను ఎందుకు తింటావమ్మా? నన్నెందుకు తింటావు? నువ్వు తినేదానివైతే నా కోసం ఇలా ఆగి నేను కనిపించగా ఇదిగో నేను తినబోటానికి ఇక్కడ ఉన్నానని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటావా? చేయవు కదా. నన్ను తినాలంటే అలాగే నువ్వు తింటావు, కానీ నువ్వు అమ్మవిగ తల్లి, నన్నెందుకు తింటావమ్మా? లేదు లేదు, నా క్రోధ రూపం నువ్వు చూడట్లేదా? నా మెళ్ళలో చూడు పుర్రెల మాల ఉన్నది, నా చేతిలో కత్తి ఉన్నది, నా నాలుక చూడు బయటకున్నది, నీకు భయం కలగటం లేదా? భయం ఎందుకు తల్లి? ఇంత అర్ధరాత్రి పూట నేను ఎక్కడ దారి తప్పిపోతానో, ఏ క్రూర మృగాలు నన్ను వెంటాడుతాయో అని వాటిని భయపెట్టడం కోసం నువ్వు ఈ రూపాన్ని ధరించి ఇక్కడ ఉన్నావు కదమ్మా. నిన్ను చూస్తే నాకు భయం ఏమిటమ్మా అంటే అప్పుడు వెంటనే ఆమె ప్రసన్న కాళిగా మారి, నాయనా ఈ విషయం నీ నోటితో చెప్పించడం కోసమే నేను ఈ రూపాన్ని తీసుకున్నాను. ఇదే విషయం నువ్వు ప్రపంచానికి చాటి చెప్పు. అమ్మ ఆరాధన అనేటువంటిది అన్నిటికంటే గొప్పదైనటువంటిది, అన్నిటినీ ఇచ్చేటువంటిది, అంతేగాని ఎప్పటికీ చెడు చేయదు
అంటే శంకరాచార్యుల వారు ఒక మాట చెప్పారు, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాత న భవతి. చెడ్డ కుమారుడైనా ఎక్కడైనా ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదు. అందరినీ కన్నటువంటి ఆ జగన్మాత ఆమె చెడు ఫలితాలను దుష్ఫలితాలను ఏనాటికి కూడా ఇవ్వదు. కాబట్టి నిరభ్యంతరంగా అమ్మవారిని ఆరాధించవచ్చు, పూజించవచ్చు, ప్రార్థించవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ మన దేవతల్ని చూడండి, కాళీదేవి ఉంటుంది, శ్వేతవారాహిదేవి ఉంటుంది, ప్రత్యంగిరాదేవి ఉంటుంది, కానీ వాళ్ళు చిరునవ్వులు చిందిస్తూ ఉంటారు. వాళ్ళ పొద్దున ఇక్కడ ముత్యాలమ్మకి జాతర జరిగింది, అమ్మవారు కూడా అంతే. మామూలుగా ప్రత్యంగిర అంటే తీవ్ర స్వరూపిణి, క్రోధస్వరూపిణి. అలాగే కాళీదేవి అంటే అమ్మో అమ్మవార. మన టీవీల్లో సినిమాల్లో అయితే క్షుద్రమాంత్రికుల దగ్గర కాళీదేవి బొమ్మలు పెట్టి చూస్తూ ఉంటారు. అదొక పెద్ద చేయకూడని తప్పు చేయటం వల్ల జనాల్లో ఇలాంటి ప్రభావం వచ్చింది. మన దగ్గర అమ్మవారిని చూడండి, మరకత కాళిని చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. ఆమెను చూశాక విడిచి వెళ్ళబుద్ధి కాదు. అంటే దేవత ఆమె ఎప్పుడూ కూడా తనను పూజించేటువంటి భక్తుల పట్ల చాలా ప్రేమగా అమ్మలాగా ఉంటుంది, అవసరానికి అందిస్తూ ఉంటుంది. నేను అడిగిన ప్రశ్నకి అమ్మ మనసులో ఉన్న సందేహాలన్నీ తీరిపోయేలాగా మంచి కథ చెప్పారు. అది వింటున్నంతసేపు కూడా ఎంత బాగా అనిపించిందో. అంటే అర్థం చేసుకునే పర్స్పెక్టివ్, ఆ తత్వం అనేది చూడండి. నిన్ను తినడానికి వచ్చానంటే లేదు, నన్ను రక్షించడానికి, వేరే వాటిని భయపెట్టడానికి నువ్వు ఇలా వచ్చావు అని చెప్పి చాలా అందమైన కథ. అసలు కథ కాదు, అది సంఘటన. చాలా చక్కగా ఉంది. అవును తల్లి, అవును. అమ్మ ఇప్పుడు వితంతువులు ఉంటారు కదమ్మా, వాళ్ళని శుభకార్యాలకి పిలవరు, ఒకవేళ వస్తే అరిష్టంగా భావిస్తారు. ఇది కరెక్టేనా అమ్మ? అంటే ఆడవాళ్ళు వితంతువులు, ముఖ్యంగా వితంతువులు పూజలు నోములు ఇవి చేసుకోవద్దంటారా? నేను ఇందాక స్త్రీ పూజా విధానంలో ఒకటి చెప్పాను. సువాసునులనే కాక పూర్వ సువాసునులు అంటే మీరు చెప్పినటువంటి వితంతువు అనేటువంటి శబ్దాన్ని పూర్వ సువాసుని అని అంటారు. వాళ్లను కూడా పూజించేటువంటి సంప్రదాయం మనకు ఉన్నది. అవునా? అవును. మీరు గనక ఇక్కడ కాళీదేవి దగ్గర చుట్టూ దశమహావిద్యలు అని దేవతలు ఉన్నారు. పార్వతీదేవి రూపాలు, దుర్గాదేవి రూపాలు, కాళీదేవి రూపాలు. విష్ణుమూర్తికి సంబంధించి దశావతారాలు ఎలా ఉన్నాయో అమ్మవారికి సంబంధించినటువంటి 10 రూపాలు ఉన్నాయి, దశమహావిద్యలు అని. అందులో ధూమావతి అనే ఒక దేవత ఉన్నది. పార్వతీదేవి ఒకరోజు ఆమెకు బాగా ఆకలి వేసిందిట. వేస్తే పరమేశ్వరుణ్ణి, స్వామి నాకు ఆకలేస్తున్నది అని అంటే ఆయన అన్నట్ట పట్టించుకోకుండా, నువ్వు అన్నపూర్ణం అనుకుంటావు కదా, అందరికీ అన్నం పెట్టేదానికి నువ్వే అనుకుంటావు కదా, నాతో ఎందుకు చెప్తున్నావు అని కొంచెం కోపంగా మాట్లాడట. అన్నదిట, నేను అందరికీ అన్నం పెట్టే అమ్మనే కాదు, కోపం వస్తే ఎవరినైనా శిక్షిస్తానన్నదిట. ఏం చేస్తావంటే గబుక్కుని ఆయన మింగేసింది. మింగేస్తే ఆయన ఏమిటి, ఆమె పొట్టలోకి వెళ్ళిపోయాడు. శివుడు అని అంటే ఆయన అగ్నిస్వరూపుడు. వెంటనే ఆమె శరీరం అంతా కూడా బూడిద వర్ణంలోకి, ధూమవర్ణంలోకి మారిపోయింది, ధూమ్రవర్ణంలోకి. శరీరంలోంచి పొగలు బయటికి వచ్చాయి. ఆమె భర్తను మింగేసింది కాబట్టి భర్త లేడు ఆమెకి. విధవా దేవత అని అంటారు ఆమెని. ఆమె పూర్వ సువాసిని. ఆమెను అదే రూపంలో ఇవాళ మనం ఇక్కడ పూజిస్తూ ఉన్నాం. రేపు దసరాలలో దశమహావిద్య దివ్యోత్సవములను జరుగుతాయి. భారతదేశంలో ఎక్కడ ఈ అలంకారాలు మనం చూడం. ఇక్కడ ఈ 10 రోజుల పాటు కూడా అమ్మవారి అలంకారాలలో ఒకరోజు ధూమావతి అలంకారాన్ని వేస్తాం. ఆమె విధవా దేవతగా ఉండి చేతిలో చేట పట్టుకొని, కాకి ఆమె వాహనంగా ఉంటుంది. ఆమె చెడును వెళ్ళగొట్టేటువంటి దేవతగా, చేతిలో చేట ఉంటుంది, చెడును చెరిగివేసే దేవతగా ఆమె గురించి చెప్తారు. ఆమె అనుగ్రహం పరిపూర్ణంగా రావాలి అంటే పూర్వ సువాసులే పూజించండి అంటుంది ధూమావతి తంత్రం. అంటే ఆడవాళ్ళ రూపాలలో ఏ రూపము పూజకు అనర్హం కాదు అని చెప్పడానికి పార్వతీదేవి తీసుకున్నటువంటి రూపమే ధూమావతి రూపం. లేకపోతే ఆ రూపం ఆమెకు ధరించవలసినటువంటి అవసరం ఏముంది? అవసరమేం లేదు కదా. అట్లాగే ఇంకొక కథ చెప్తారు. సతీదేవి ఆమె శరీరాన్ని అగ్నిత్యాగం చేసినప్పుడు దక్షవాటికలో ఆ పొగలో నుంచి ధూమావతిగా వచ్చింది అమ్మవారు మరొక కథ ఉన్నది. అయితే ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా స్త్రీ దేవతలలో భర్త లేనటువంటి దేవతగానే ధూమావతి గురించి చెప్పారు. అంటే ఆ స్థానంలో, ఆ స్థితిలో ఉన్నా కూడా స్త్రీ పూజనీయురాలే అని చెప్పటానికి అమ్మవారు తీసుకున్నటువంటి రూపం. తర్వాత శుభకార్యాలకు పూర్వసువాసులను పిలవకూడదు, చేయకూడదు అనేటువంటిది శాస్త్రంలో ఎక్కడా లేదు. అన్నిటికీ రావచ్చు, అన్నీ కూడా చేయొచ్చు. బొట్టు తీసేయాలి, లేదంటే సువాసనకి సంబంధించినటువంటి వస్తువులు, సుమంగళి వస్తువులు ధరించకూడదు, రంగు బట్టలు కట్టుకోకూడదు, ఇవేవి అక్కడ చెప్పబడలేదు.
ఇవేవో మూఢాచారాలుగా వచ్చినటువంటివి వస్తున్నాయి, కొంతమందికి మూఢనమ్మకాలు ఉన్నాయి. తర్వాత మీరు పూజలు నోముల గురించి అడిగారు. ఇప్పుడు వితంతువులే చేయకూడదా అని. అన్ని పూజలు అందరూ చెయ్యరు. ఇప్పుడు కొన్నేమో చిన్నపిల్లలు చేసుకునేవి కొన్ని ఉంటాయి, కొన్నేమో పెళ్లి కోసం చేసుకునేవి కొన్ని ఉంటాయి, కొన్నేమో సంతానం కోసం చేసుకునేవి ఉంటాయి. ఇప్పుడు పుత్రకామేష్టి హోమం జరుగుతుంది, అది అందరూ చేసుకుంటారా అంటే సంతానం కావాల్సిన వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. ఇప్పుడు మన మంత్రశాస్త్రమైనా హోమాలైనా పూజలైనా ఎవరు ఏది అవసరమో ఆ వర్గానికి చేసుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని చెప్పబడ్డాయి. సో కాబట్టి దానికి తగ్గట్టుగా చేసుకోవచ్చు. సాధారణమైనటువంటి పూజలు, సాధారణమైనటువంటి పండుగలు ఇవన్నీ కూడాను సువాసనలు, పూర్వ సువాసనలు అందరూ చేసుకోవచ్చు. ఎలాంటి వాళ్ళ పట్ల ఎలాంటి డిస్క్రిమినేషన్ కానీ ఎలాంటి వివక్షత కానీ శాస్త్రంలో ఎక్కడా చెప్పబడలేదు. ఈరోజు కొత్త విషయం తెలుసుకున్నాం. అవును తల్లి, అవును. అమ్మవారే ఆ అవతారంలో ఉండి పూజింపజేయచ్చు అన్న విషయం చాలా కొత్తగా చక్కగా అవునమ్మా. అమ్మ, ఇందాక మీరు మాట్లాడేటప్పుడు శరన్నవరాత్రులు ఏవైతే జరుగుతాయో ఇక్కడ మనకి దశమహావిద్యల రూపాల్లో పూజలు చేస్తుంటారు, దాని గురించి ఇంకా తప్పకుండానమ్మా. అమ్మవారు 10 రూపాలు తీసుకున్నది అని చెప్పాను, ప్రధానమైనటువంటి రూపాలు. 2-3 కథలు చెప్తారు, అంటే 2-3 సందర్భాలలో ఆమె ఈ 10 రూపాలను తీసుకున్నది అని. మొదటిదేమో దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆమెతో యుద్ధం చేసేటప్పుడు అతడు పారిపోతూ ఉన్నాడు, యుద్ధం చేయలేక 10 దిక్కులలోనూ. ఒక్కొక్క దిక్కుకి వెళ్ళేటప్పటికి ఆమె ఒక్కొక్క రూపంలో ప్రత్యక్షమైంది. అలా 10 దిక్కులలోనూ కూడా అమ్మవారు 10 రూపాలలో ఆమె దర్శనమిచ్చింది. 10 చోట్ల కూడా అతడు యుద్ధం చేయడానికి ప్రయత్నించటం, ఓడిపోయి వెళ్ళిపోవటం, చివరికి 10 రూపాలు కూడా ఒకే రూపంగా మారి అతన్ని సంహరించటం అనేటువంటిది జరిగింది. అది కాక ఒకసారి పరమేశ్వరి అయినటువంటి పార్వతీదేవి శివుడి గురించి చెప్తూ, శివుడు ఆమెను తన ఇంటికి వెళ్లకుండా అడ్డగిస్తే ఆమె 10 దిశలలోనూ అన్ని చోట్ల ఉన్నటువంటిది నేనే, నన్ను నువ్వు ఎటువైపు నుంచి అడ్డగించగలుగుతావు అన్నట్లుగా ఆమె ఆ రూపాలు ధరించుకున్నట్టుగా ఇంకొక చోట కనిపిస్తూ ఉన్నది. ఈ 10 రూపాలలో కూడా మనం దేవి పేర్లు గమనిస్తే కాళీ, తార, చిన్నమస్త, భైరవి, బగళాముఖి, ధూమావతి, మాతంగి, షోడసి, కమలాత్మిక, భువనేశ్వరి 10 రూపాలు మనకు కనిపిస్తున్నాయి. ఇందులో నేను మీకు ధూమావతి దేవి గురించి చెప్పాను. మామూలుగా దేవతలందరినీ కూడా చూస్తే స్త్రీదేవతల్ని కొంతమంది ఇప్పుడు వారాహి, ప్రత్యంగిర ఉన్నారంటే సింహముఖమో లేకపోతే వరాహముఖమో కలిగి అమ్మవారు కనిపిస్తున్నది. అసలు ముఖమే లేనటువంటి దేవతను ఎప్పుడైనా చూసారా? తల లేనటువంటి దేవత. చిన్న మస్త అంటే చిన్నమైనటువంటి మస్తకం, తల ఆమె మొండెం మీద ఉండదు, చేత్తో పట్టుకొని ఉంటుంది. ఆమెను అసిరమ్మ అని కూడా పిలుస్తారు, వజ్రవైరోచిని దేవి అని పిలుస్తారు అమ్మవారిని. ఆ రూపంలో కూడా దశమహావిద్యల్లో అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. దానికి కూడా ఒక కథ చెప్పారు. ఆమెకి 2 చెలికెత్తలున్నారు, వర్ణిని, డాకిని అని. వాళ్ళు ఒకసారి ఆకలికి తట్టుకోలేక ఆకలమ్మ అంటే ఉండండి ఏదో ఒకటి తీసుకొస్తానంటే లేదమ్మా మేము భరించలేకుండా ఉన్నాము అని అంటే, అప్పుడు అమ్మవారు తన శిరస్సును తాను ఖండించుకొని ఆమె శరీరంలో నుంచి 3 రక్తపు ధారలు వస్తూ ఉంటే చెరొక ధార వాళ్లకు ఇచ్చి తను మరణించకుండా ఉండటం కోసం ఒక ధారను తానే తీసుకున్నట్లుగా. అంటే తల్లి ఎలా అయితే తన రక్తాన్ని పాలుగా మార్చి పిల్లలకు ఇచ్చి వాళ్ళని పెంచి పోషించి పెద్దది చేస్తుందో అమ్మవారైనా సరే అని త్యాగానికి గుర్తుగా ఆ దేవతను గురించి వర్ణిస్తారు. ఇలాంటి ప్రధానమైనటువంటి రూపాలు మనకి దశమహావిద్యా రూపాల్లో కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే శరన్నవరాత్రులలో రోజుకొక అవతారం చొప్పున అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇక్కడ మొదటి రోజున షోడశి అలంకారం అంటే లలితాదేవి, ఆమె మొదటి రోజున మనకి ఇక్కడ దర్శనం ఇవ్వబోతూ ఉన్నది. దీర్ఘ సుమంగళి యోగాన్ని ఇచ్చేటువంటి దేవత, ఆనంద స్వరూపమైనటువంటి దేవత, కష్ట నష్టాలను, బాధలను, దుఃఖాలను పోగొట్టి మనశ్శాంతిని, ప్రశాంతతను ఇచ్చేటువంటి దేవత. ఈ రోజుల్లో చాలామందికి అన్నీ ఉన్నా మనశ్శాంతి ఉండటం లేదు, అది ఇస్తుంది లలితాదేవి. తర్వాత బగళాముఖి అనేటువంటి దేవత అలంకారం. ఈవెన్ స్తంభనా దేవత అంటే స్తంభించిపోవటం అంటే ఆగిపోవటం. అంటే ఎవరైనా సరే శత్రువులు మన గురించి ఏదైనా చెడు కోరుకుంటున్నా, ఏదన్నా చెడు తలుపులు చేసినా, ఆ ఆలోచనలు చేసినా, ఏవైనా ప్రయోగాలు చేయాలని ప్రయత్నించినా వాళ్ళను స్తంభింపజేస్తుంది, అంటే కట్టేస్తుంది అమ్మవారు. అమ్మవారి రూపం కనుక చూస్తే ఆమె ఒక రాక్షసుడి నాలుక చేత్తో పట్టుకొని ఉంటుంది. అంటే వాడు ఏదైనా మంత్రం చదవాలన్నా కూడా చదవకుండా అతడి నోరు కట్టేసేటువంటి దేవతగా, అతన్ని ఆపేటువంటి దేవతగా మనం చూడొచ్చు బగళాముఖి దేవిని. అలాగే ధూమావతి గురించి ఇప్పుడే స్మరించుకున్నాం. తర్వాత భువనేశ్వరి దేవి, పేర్లోనే ఈశ్వరత్వం.
అన్ని భువనములకు అధీశ్వరిగా అధికారాన్ని ఇచ్చేటువంటి దేవతగా అమ్మవారు మనకి దశమహావిద్యల్లో దర్శనమివ్వబోతున్నది. అలాగే త్రిపుర భైరవి. భైరవి అంటే భయంకరమైనటువంటి స్వరూపంతో భైరవ శక్తితో ఉండేటువంటి దేవత. 3 త్రిపురాలు అంటే ముల్లోకాలను కూడాను ఆమె భయపెట్టగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి దేవిగా, శత్రు బాధలను తొలగించేటువంటి దేవిగా, త్రిలోక జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవిగా అమ్మవారి గురించి చెప్తూ ఉన్నారు. అలాగే మరొక దేవత ఉన్నది తారాదేవి అని చెప్పి. శ్రీరామనవమి రోజే ఈమె కూడా జన్మించినటువంటి రోజు. అందుకే రాముడి మంత్రాన్ని రామ తారక మంత్రము, తరింపజేసే మంత్రము అంటారు. ఆ తారాశక్తి వల్లే అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇందాక మీరు స్త్రీలు మంత్రోపదేశం చేయొచ్చా అని అడిగారు ఒక మాట. ఈ తారాదేవి మంత్ర విద్యలో ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంది. స్త్రీలు మాత్రమే మంత్రోపదేశం చేయాలి, స్త్రీ కనుక మంత్రోపదేశం చేస్తే ఈ మంత్రదేవత తొందరగా పనిచేస్తుంది అని ఉత్తర హిందుస్థానంలో ఒక సంప్రదాయం ఉన్నది. ఆ సంప్రదాయం మన వైపు కూడా వచ్చి కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని అనేటువంటి ఒక మంత్రసిద్ధుడు, ఆయన దగ్గరికి ఎవరైనా సరే తారామంత్ర ఉపదేశం కోసం వస్తే ఆయన తన భార్యతో ఇప్పించేటువంటి వాడు తారామంత్రం. అలా స్త్రీలను మంత్ర గురువులుగా కూడా ఈ శాక్తేయం మనకి చెప్తూ ఉన్నది. ఆమె విద్యకు అధిదేవతగా తారా నీల సరస్వతిగా, మామూలుగా సరస్వతీదేవి అంటే తెల్లగా ఉంటుంది, ఈమె నీల సరస్వతి నల్లగా ఉండేటువంటి దేవతగా, చదువునిచ్చేటువంటి దేవతగా అమ్మవారి గురించి చెప్తారు. అలాగే రాజశ్యామలాదేవి మాతంగి, ఆమె రాజకీయ అభివృద్ధిని ఇస్తుంది అని ఇటీవల కాలంలో చాలా పాపులర్ అయినటువంటి దేవత. ఆమె కూడా అంతే, లోక వశీకరణ శక్తిని, అధికారాన్ని, ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది. ఇలా ఈ విద్యలన్నిటిలో కూడా మొట్టమొదటి విద్య ఏమిటి అని అంటే కాళీదేవి. కాళీదేవి ఆమె కాలాన్ని శాసించేటువంటి దేవత. మా టైం బాగుండట్లేదు అంటారు, టైం బాగుండాలి అంటే కాళీని ఆరాధించండి అని చెప్తున్నది మన తంత్రం. అయితే ఇక్కడ ప్రధానమైన విషయం మీరు చూడండి, దశ అవతారాలు అనొచ్చుగా అమ్మవారి కూడా దశ మహావిద్యలు అని ఎందుకు అనాలి? ఏమిటి మహావిద్య ఏమిటి? విద్య అంటే చదువు కదా, అంటే విత్ అంటే తెలుసుకోవటం, విద్య అంటే తెలుసుకునేది. ఎలాంటి విద్య? మహావిద్య. మహా అంటే గొప్పదైనటువంటి విద్య అని ఒక అర్థము. మహమితి బ్రహ్మ అంటే బ్రహ్మస్వరూపం, అంటే ది అల్టిమేట్ డివైన్ ఏదైతే ఉంటుందో డివినిటీ, దాన్ని బ్రహ్మస్వరూపము అని అంటాం. అమ్మవారికి సంబంధించినటువంటి మహత్తరమైన తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటివి కాబట్టి దశ మహావిద్యలు అన్న పేరుతో పిలుస్తూ ఉన్నారు ఈ 10 కూడాను. అమ్మ, ఇప్పుడు ఇది చూస్తున్న మన యూటీవీ ప్రేక్షకులకి ఈ మొత్తం కూడా ఈ నవరాత్రులు కూడా ఏదైనా జపించడానికి ఒక మంత్రం చెప్పగలుగుతారమ్మా? అంటే మామూలు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా దేవుడిది మంత్రం అనేటువంటిది యూట్యూబ్లో ఛానల్స్లో చెప్పేది కాదు తల్లి. అయినా మొన్న ఒకసారి గ్రహణం కోసం చెప్పాను. ఒకటే నేను చెప్తాను, ఏంటంటే శ్రీమాత్రే నమః అని అమ్మవారిని స్మరించండి. శ్రీమాత అంటే ఆ తల్లిని ఎవరైతే స్మరిస్తారో అమ్మ అడగకుండానే అన్నీ ఇచ్చేస్తుంది, మనసులో స్మరించండి చాలు. కాబట్టి ఈ దసరాలలో అమ్మవారిని మాత్రే నమః అంటే శ్రీమాతకు నమస్కారం చేస్తే దేవత సంతోషిస్తుంది, అన్నీ కూడా అనుగ్రహిస్తుంది. తప్పకుండానమ్మా. అమ్మ, ఇది ముత్యాలమ్మవారు ఈ గ్రామ దేవత కదమ్మా, మరి ఇక్కడ ప్రతిష్టాపించడానికి ఇక్కడ మనము శక్తిపీఠం స్థాపన చేసినప్పుడు తల్లి, ఇదొక పెద్ద చరిత్ర అవుతుంది మనం కనుక చెప్పుకుంటే. ఇక్కడ మీకు శ్వేత వారాహిదేవి కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఇంకెక్కడా లేదు దక్షిణ భారతదేశంలో. ఉత్తర భారతదేశంలో ఒక కాశీలో ఉన్నది పాతాళ వారాహిదేవి, అక్కడ కూడా శ్వేత వారాహి కాదు, నల్లగా ఉంటుంది అమ్మవారు. ఇక్కడ ఈ దేవాలయం కట్టాలని అమ్మ సంకల్పించింది తల్లి. ఇక్కడ దేవాలయం పనులు జరుగుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ ఊరిలో గ్రామ దేవత ముత్యాలమ్మ. ఆమె ఇక్కడ ఒక సంవత్సరంలో ఒకసారి కొంతమంది ఒంటి మీదకి వస్తుంటుంది అని నమ్ముతారు. వచ్చినప్పుడు జరిగేవన్నీ చెప్తూ ఉంటుంది, చెప్పేవన్నీ జరుగుతున్నాయి కాబట్టి వచ్చినటువంటిది దేవత అన్న విశ్వాసం అందరిలోనూ ఉన్నది. ఆమె అన్నది, నేను కొత్తగా ఇక్కడ గుడి కడుతున్నారు, నేను వెళ్ళి అక్కడ ఉంటున్నాను, నన్ను పూజ చేసుకోవడానికి మీరు అందరు ఇక్కడికి రండి అని అన్నది. ఆ విషయం వచ్చి మన వాళ్ళు చెప్తే ఇక్కడ క్షేత్ర పరిపాలకురాల్లాగా ముత్యాలమ్మను స్థాపించడం జరిగింది. ప్రతిరోజు కూడా తొలి పూజ ముత్యాలమ్మకే. రేపటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ముందు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్య, ముత్యాలమ్మ జాతరతోటే ఇక్కడ నవరాత్రులను మనం ప్రారంభం చేసుకుంటూ ఉంటాం. ఆ జాతర జరిగినప్పుడు కూడా చాలామందికి అమ్మవారు ఆ శరీరంలో ప్రవేశించినట్లుగా, ఒక మహాశక్తి వచ్చినట్లుగా ఊగుతూ ఉంటారు,
జరుగుతూ ఉంటాయి, పొద్దున మీరు గమనించి ఉంటారు. అంతేకాకుండా ఈ మహాలయ అమావాస్య రోజున ముత్యాలమ్మకు అభిషేకం మొదలు పెట్టంగానే ఆమెలో ఆ దేవి కళ అనేటువంటిది ప్రత్యక్షంగా చాలామందికి దర్శనమిస్తూ ఉంటుంది. అలా ఇక్కడ ముత్యాలమ్మను అన్ని కోరికలు తీర్చేటువంటి దేవతగా, ఈ క్షేత్రాన్ని పరిపాలించేటువంటి దేవతగా మనం పూజించుకుంటూ ఉన్నాము. ఆమె ఇష్టమైనటువంటి రీతిలో కోలాటాలు, డప్పులు, కొమ్ముబూరలు, వేపాకులు, అలాగే గుమ్మడికాయలు, 100 కిలోల పరమాన్నము, 100 కిలోల పులిహోర, అలాగే పెరుగన్నము, ఇవన్నీ కూడా మనం నైవేద్యం పెడతాం. అంతేకాకుండా అమ్మవారి భక్తులు వచ్చి వాళ్ళు ఇక్కడ స్వయంగా పొంగలి వండి అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటారు ఈ రోజున. అమ్మ, ఈ కాలంలో ఉన్న వాళ్ళకి ఒక చిన్న సందేహం అయితే ఖచ్చితంగా ఉంటుంది పిల్లల్లో. నిజంగా అమ్మవారు పూనుకోవడం అనేది ఉంటుందా అమ్మ? మనకి నిజం, నమ్మకం అని 2 ఉన్నాయి. అసలైన నిజాన్ని నమ్మించాల్సిన పని లేదు. అయితే నమ్మకం అనేది ఎప్పుడు నిజమవుతుందో చెప్పలేము. అంటే చెప్తాను, దాని తేడా ఏమిటి అనేది నేను చెప్తాను. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఇగో దేవుడు దండం పెట్టుకో, దేవుడు కనిపిస్తాడా నాకు చూపించు అంటారు. మనం చూపించగలమా? ఫోటోల్లో చూపిస్తాము. సరే, చూపించగలిగేటువంటి శక్తి ఉన్నా కూడా చూపించడం అనేటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చూపించడం అనేది కష్టం కాబట్టి మనం చూపించడం అనేది జరగదు. కానీ దేవుడు ఉన్నాడు అనేటువంటిది నిజము. అయితే ఆ నిజాన్ని మన కళ్ళతో మనం చూడలేదు కాబట్టి అది అబద్ధం అయిపోదు. కానీ ఆ నమ్మకంతో ముందు వెళ్తే అది మనం చూడగలుగుతాం, దర్శించగలుగుతాం. అంటే చాలామంది కళల్లో దేవతలు కనిపిస్తూ ఉంటారు, చాలామందికి స్వప్నాల్లో దేవతలు కనిపిస్తూ ఉంటారు. నిజమే అని అనిపిస్తూ ఉంటుంది అప్పుడు. అంటే ఈ పూనకాలు దేవతలు రావటం అనేటువంటిది ఏముంటుందంటే, పూర్వకాలం నుండి కూడా వస్తారు అనేటువంటి నమ్మకం, వస్తున్నారు అనేటువంటి నమ్మకం ఉన్నది ప్రజల్లో. ఎందుకు నమ్మారు అని అంటే, వాళ్ళు చెబుతున్నవి చాలా వరకు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏదైనా సరే ఒక కొత్త విషయాన్ని మనం ఎప్పుడు నమ్ముతాము? అది జరుగుతుంది, ఇది నిజమే అనే నిరూపణ కలిగితే మనం నమ్ముతాం. అప్పటి వరకు నమ్మకం మాత్రమే. మన కంటితో మనం చూసినప్పుడు అది నిజమవుతుంది. మనం నమ్మింది మన కళ్ళ ముందు జరిగితే అది నిజం, మన నమ్మకం నిజం అని అనుకుంటాం. అట్లా దేవతలు శరీరంలోకి వచ్చి మాట్లాడి చెబుతున్నారు, చెప్పినవి నిజాలైతే మన నమ్మకం నిజం. అన్ని చోట్ల అన్ని కావాలి, అన్ని నిజాలు కావాలన్న రూల్ ఏం లేదు, కానివి కూడా ఉంటున్నాయి. నిజాలు జరిగినటువంటి చోట దేవత శక్తి వచ్చిందనేది నమ్మటంలో తప్పేమీ లేదు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, నమ్మకానికి సంబంధించినటువంటిది. మన కళ్ళ ముందు మనం జరిగితే అది నిజమని మనం నమ్ముతాం. అంతే. మనం వింటున్నాం ఆహా ఓకే అని నమ్ముతున్నాం. కానీ అది నిజం అనుకోవాలనుకుంటే మన కళ్ళ ముందు జరిగితే మనం నిజమన్నాం అనుకుంటాం. అప్పుడు ఆ నమ్మకం నిజంగా నమ్మకం నిజమవుతుంది. అమ్మ, ఇప్పుడు ఈ శక్తిపీఠం ఏదైతే ఉందో ఇది స్థాపించి 5 సంవత్సరాలే అవుతుంది. అవును, ఇక్కడ దేవాలయ స్థాపన చేసి 5 ఏళ్ళు అవుతున్నది. కానీ లక్షలాది మంది ఈ మహాక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈరోజు పొద్దున కూడా ఉత్సవాన్ని చూస్తే ఎంత ఘనంగా జరుగుతుందో. అసలు ఏంటమ్మా దీని గురించి చెప్తారా? ఇప్పుడు నేను చెప్పిందే, కళ్ళ ముందు మనం అనుకున్నది కనిపించి నిజం అన్న నమ్మకం కలిగితే, మనం నమ్మకం నిజం ఇక్కడ అవుతుంది అని నమ్మితే, అక్కడికి జనాలు వేలకు వేలు, లక్షలకు లక్షలు వస్తూ ఉంటారు. ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఎవరిదాకానే కాదు, ఇప్పుడు మీరు అమ్మవారిని చూసారనుకోండి, ఆ డివినిటీ, ఆ పాజిటివ్ ఫీల్, ఆ వైబ్రేషన్స్ మీరు ఫీల్ అయ్యారా లేదా? ఖచ్చితంగా. అలానే వచ్చిన వాళ్ళు ఫీల్ అవ్వటం, దాంతోపాటుగా వాళ్ళ కోరికలు ఇక్కడ తీరటం. ముఖ్యంగా ఇక్కడ వారాహీదేవికి పూజ చేసుకున్న వాళ్ళకు ఉన్నటువంటి భూ సమస్యలు, పొలాల సమస్యలు, స్థలాల సమస్యలు అన్నీ తీరిపోవటం, అలాగే కాళీదేవికి ముడుపు కట్టి వెళ్ళినటువంటి వాళ్ళ కష్టాలు, ఇబ్బందులు తీరిపోవటం, కుబేరుడికి హోమం చేయించుకొని వెళ్ళిన వాళ్ళకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటం, ఇలా ఒక్కొక్క దేవత గురించి చెబుతూ ఉంటే ప్రతి దేవత దగ్గర కూడా జనాలు, భక్తులు వాళ్ళకు వచ్చినటువంటి అనుభవాల వల్ల, వాళ్ళ కోరికలు తీరటం వల్ల, అన్నిటికంటే ప్రధానంగా ఇక్కడికి రాగానే ఇక్కడ ఒక శక్తి మనకి అనిపిస్తున్నది. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్, డివైన్ వైబ్రేషన్స్ మేము ఫీల్ అవుతున్నాము అనేది ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేయటం వల్ల ఇక్కడికి ఇంతమంది రావటం అనేటువంటిది జరుగుతున్నది. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితం ఇదంతా కూడా ఒక నర్సరీ లాగా ఉండేది ఇక్కడంతా కూడా. అమ్మవారు రాగానే మహాక్షేత్రం అయింది. అవును. ఆ అమ్మవారు రావటం కూడా, వచ్చిన తర్వాత కూడా మనకి నిజంగా దేవత ఇక్కడ ఉన్నదా అనేది ఎలా తెలుస్తుంది? ఆమె ఏదైనా మహిమలు చూపిస్తే తెలుస్తుంది. ఇక్కడ 2 సంఘటనలు చెప్తాను, చాలా ఉన్నాయి, 2 సంఘటనలు చెప్తాను. నైవేద్యం అయిన తర్వాత తలుపులు క్లోజ్ చేస్తాము మామూలుగా.
అయితే క్లోజ్ చేసిన తర్వాత ఒక రోజు ఏమైందంటే అమ్మవారికి పూజ కోసం గులాబీ పూలు తెప్పించాను నేను. గులాబీ పూల మొక్కలు. ఆ మొక్కలకి గులాబీ పూలు పూసి ఉన్నాయి. అయితే అందులో ఒక పువ్వు నాకు చాలా బాగా నచ్చింది. నచ్చితే అప్పటికి టైం ఒక మధ్యాహ్నం 3:30, 4 అయింది. ఇంకొక గంట దాకా తలుపులు తెరవరు. అయితే ఆ పువ్వు వెంటనే అమ్మవారికి పెట్టాలనిపించింది నాకు. పెట్టాలనిపిస్తే సరే నేను వచ్చాను, మన వాళ్ళు వచ్చారు, తలుపు తీశారు, గడియ తాళం వేసిన తీశారు. తొయ్యంగానే ఏమవ్వాలి, తలుపు తెరుచుకోవాలి. తెరుచుకోలేదు. మన వాళ్ళు కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు పక్కన, ఆ సంఘటన ప్రత్యక్ష సాక్షులు వీళ్ళిద్దరు కూడాను. అయితే అమ్మవారికి తలుపు కొట్టాను. తలుపు 2 నిమిషాలు కొట్టి, అమ్మ వచ్చాము, నీకు ఇలా పువ్వు ఇద్దామని చెప్పి వచ్చాము అని 2 నిమిషాలు అయ్యి తలుపు కొట్టిన తర్వాత తీస్తే అప్పుడు తెరుచుకున్నాయి తలుపులు. తెరుచుకున్నగానే ఎదురుకుండా అమ్మవారు ఉన్నది. ఆమె మూతలు పడ్డ కళ్ళు ఇలా తెరుస్తూ కనిపించింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనిపించింది ఆ పూట. కనిపిస్తే ఏమవుతుంది, ఓహో నిజంగా దేవత ఉన్నది అనేటువంటి, అది ఎవరికి కనిపిస్తుంది, ఎంతమందికి కనిపిస్తుంది, ఆ పూట అక్కడ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు కనిపించింది. అలా ఆ రోజు ఆ సంఘటన జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఒకసారి బాగా వర్షాలు పడి వరదల్లాగా వచ్చాయి. ఈ దేవాలయం ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయింది 40 days పాటు. అయితే 41వ రోజు వచ్చి అమ్మవారిది పైన తలుపు తీసి చూస్తే కాళీదేవిది మామూలుగా ఏమిటి బూజు బట్టి ఉంటుంది, తర్వాత క్లీన్ చేయాల్సి వస్తుంది, పాత పూలు వాడిపోయి ఉంటాయి. అవేవి లేకుండా చక్కగా మల్లెపూలు, జాజిపూలు, అగరు ఒత్తుల వాసనతోటి కళకళ్ళాడుతూ ఉన్నది అందరు చూస్తూ ఉండంగానే. ఆ తర్వాత ఇంకొన్నిసార్లు ఏం జరుగుతుంటుంది, తలుపులు వేసేసి మధ్యాహ్నం వెళ్తాం, సాయంకాలం తెలిసేటప్పటికి అప్పుడే ఎవరో దీపాన్ని వెలిగించి పూజ చేసినట్లుగా అక్కడ కొన్ని అక్షింతలు ఉంటాయి, దీపం వెలుగుంటుంది. ఎవరు వస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అని అంటే ఆమె ఎవరితో చేయించుకోవాలనుకుంటే వాళ్ళతో చేయించుకుంటుంది. అంటే ఆమెకి ఇక్కడ కనిపించే భక్తులు మాత్రమే కాకుండా కనిపించని భక్తులు కూడా చాలామంది వస్తూ ఉంటారు. సిద్ధులు వస్తుంటారు, దేవతలు వస్తుంటారు, ఆమెను పూజిస్తూ ఉంటారు. అలా అమ్మవారి శక్తి అనేటువంటిది ఇక్కడ అందరికీ ప్రత్యక్షంగా కనిపించటం వల్ల అమ్మ ఇక్కడ ఉన్నది, ఇక్కడికి వస్తే మన ఇబ్బందులు తీరుతాయి, కష్టాలు తీరుతాయి అనేటువంటి నమ్మకం కలగటం, ఆ నమ్మకం నిజం అవ్వటం, వీటన్నిటి వల్ల ఇన్ని లక్షల మంది ఇవాళ ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. అమ్మ, ఇందాక మీరు సిద్ధుల గురించి అన్నారు కదా, మనకి పక్కనే సిద్ధులకొండ అంటారు. ఆ సిద్ధులు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటారని చెప్పేసి మహిమలు చూపిస్తుంటారని. అవును, ఇప్పుడు నేను చెప్పాను చూడమ్మ, తలుపులు మూసేసి ఉంటే కూడాను లోపలికి వెళ్ళి దీపాన్ని వెలిగించగలిగిన వాళ్ళు, అక్షింతలతో పూజ చేయగలిగిన వాళ్ళు, మామూలు మానవ మాత్రలు చేయలేరు కదా తల్లి, వాళ్ళే వచ్చి చేస్తుంటారు అనేటువంటిది ఇక్కడ నమ్మకం. ఇక్కడ ఇంకో విశేషం ఉంది. ఏంటంటే రాత్రులు అమ్మవారికి వారాహి ప్రత్యంగరికి ఏం చేస్తామంటే తలుపులు మూసే ముందర ఏసీ ఆన్ చేసి రాత్రి పవళింపు సేవ అంతా చేసి మనం వెళ్తూ ఉంటాం. ఒకరోజు ఏమైందంటే ఒకళ్ళకి అమ్మవారు కల్లో కనిపించి మన వాళ్ళకి, రాత్రి నాకు ఏసీ వేయలేదు, ఫ్యాన్ వేయలేదు, నాకు చాలా గాలాడలేదు అని చెప్పిందిట. పన్నాడు పొద్దునే వచ్చి చూస్తే ఆ రోజు రాత్రి మన వాళ్ళు వేయటం మర్చిపోయారు. అంటే నిజంగా దేవతలకు ఏసీలు కావాలా, ఫ్యాన్లు కావాలా? అక్కర్లేదు. మీరు మాకు చేస్తున్నటువంటి సేవలు అన్నీ కూడా మేము స్వీకరిస్తున్నాము అని చెప్పటానికి వాళ్ళు ఇటువంటి నిదర్శనాలు చూపిస్తూ ఉంటారు. అమ్మ, మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు చాలా మొక్కులు మొక్కుకుంటారు, మొక్కుబడులు ఉంటాయి, ఇంకా ముడుపులు కూడా కడుతూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో తీర్చలేని పరిస్థితులు లేదా మర్చిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి ఏమైనా మనకి సమస్య ఉంటుందమ్మా? అంటే ఒక్కటి తల్లి, రుణం ఉంచుకోకూడదు. ఇప్పుడు దేవత మన కోసం ఒక పని చేసి పెట్టింది. చాలా మంది ఒక పొరపాటు పడుతూ ఉంటారు, మొక్కులంటే దేవతలకు ఏదో లంచాలు ఇస్తున్నాము అని. అది చాలా తప్పు. ఇప్పుడు దేవత కోసం, అమ్మా నాకు ఈ పని చేసి పెట్టు, నేను ఫలానా వస్తువు నీకు ఇస్తాను, ఫలానాది ఉడుపు కడతాను అని అంటే, నువ్వు కష్టపడి ఆ వస్తువును సంపాదించడంలో నీ కర్మ కొంత పోతుంది, నీ కర్మ తీరుస్తుంది, ఆ కష్టాన్ని అనుభవించే కాలం తగ్గుతుంది, అది నువ్వు దేవతకు సమర్పిస్తున్నావు. కాబట్టి ఆమె నీ కర్మను తగ్గించే సాధనాన్ని నువ్వు ఏర్పాటు చేస్తున్నావు తప్ప ఆమెకేం అవసరం లేదు నీ మొక్కులు ముడుపులు. కానీ దేవత ఎలా అయితే మనకు ఇచ్చిన మాట తప్పకుండా, మనకు ఒక మాట ఇస్తే ఎలా చేస్తుందో, మనం కూడా ఆమెకు ఇచ్చిన మాట తప్పకుండా ఉండటం మంచిది. అంటే ముడుపులు మొక్కులు అనేటువంటివి వీలైనంత వరకు తీర్చుకుంటూ ఉండాలి. ఒకవేళ పొరపాటున ఏదైనా మర్చిపోతే ఎలా అంటే, అది గుర్తొచ్చినప్పుడు తీర్చుకోవటము, లేని పక్షంలో దేవతలే గుర్తు చేస్తారు. మామూలుగా గుర్తు చేయొచ్చు, చిన్న చిన్న పనిష్మెంట్లు కూడా ఇచ్చి గుర్తు చేయొచ్చు ఒక్కొక్కసారి. అంటే మరీ తీవ్రమైనటువంటివి ఏమి ఇవ్వరు, కానీ ఒక్కొక్కసారి అటువంటి సందర్భాలు సంఘటనలు కూడా ఉంటాయి. ఇక్కడ కూడా చాలా జరుగుతూనే ఉంటాయి అట్లాంటివి. అంటే
భయపెట్టరు, బాధ పెట్టరు, కష్టపెట్టరు. కానీ కర్తవ్య పరిపాలన, ఒక మాట దేవతకి ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చుకోవాలి అనేటువంటి సూత్రం ఖచ్చితంగా ఎవరైనా పాటించాలి. ఒకవేళ మర్చిపోతే గుర్తొచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మీరు పూర్తి చేయండి. లేదు అసలు ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత ఎప్పుడో గుర్తొచ్చింది, అప్పుడు కనిపించింది, ఏం చేయాలి? అప్పటికీ సమయం మించిపోలేదు. ఒకసారి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీరు ఎక్కడైనా ఏవైనా మొక్కులు మొక్కి తీర్చడం మర్చిపోయారేమో కూడా గుర్తుపెట్టుకోండి. గుర్తు తెచ్చుకొని వాటిని పూర్తి చేసుకోవటం ఎప్పుడూ మంచిది. ఇంకొంతమంది వస్తూ ఉంటారు, మా వాళ్ళు మొక్కున్నారు, మా తల్లిదండ్రులు మొక్కుకున్నారు, మా పిల్లలు ఇలా చేస్తారని, చేసే స్తోమత మాకు లేదు, అప్పుడు మేము ఏం చేయాలి? మేము చేయలేము, కానీ వాళ్ళేమో మొక్కేసుకున్నారు, మేము ఏం చేయాలి అని అంటే, వాళ్ళు మొక్కుకున్న దాంట్లో మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. అమ్మా నా శక్తి ఇంతే, వాళ్ళు మొక్కారు కానీ నాకు అది తీర్చడం ప్రస్తుతానికి సాధ్యం కావట్లేదు, నాకున్నటువంటి దాంట్లో నేను చేయగలిగినంత దాంట్లో నేను మీకు సమర్పణ చేసుకుంటున్నాను, మిగిలింది కూడా పూర్తి చేయగలిగినటువంటి శక్తి నువ్వు నాకు ఇస్తే చేస్తాను అని చెప్పి దేవతకు ఆమెకు మాట ఇవ్వటం, ఆమెకు నమస్కారం చేయటం అనేది చేస్తే అమ్మ కదా అన్నిటినీ ఒప్పుకుంటుంది, ఏది కాదందు. ఖచ్చితంగా అమ్మ కొంతమంది ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుడిలకు వెళ్ళినా కూడా వాళ్ళ కష్టాలు కొంతమందికి తీరవు. మా తలరాత ఏంటి మారట్లేదు అని చెప్పేసి ఎంతో బాధపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మనం చూస్తూనే ఉంటాం. ఉన్నారమ్మా, ఉన్నారు. అంటే ఏ వ్యక్తికైనా సరే కష్టం తీరాలి అని అంటే, కష్టాలు అసలు ఎందుకు వస్తాయి? ఈ జన్మలో అందరం మంచివాళ్ళగానే ఉన్నాం కదా. అందులో చెప్తారు చూడండి, మంచి వాళ్ళకి బాగా ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి, చెడ్డవాళ్ళేమో అన్ని తప్పులు చేసినా బాగుంటారు అని చెప్తూ ఉంటారు. ఆ కష్ట సుఖాలు అనేటువంటివి మనం మన పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నటువంటివి. అప్పుడు తెచ్చుకున్నటువంటి అప్పు, అది తీరిస్తే కానీ కష్టాలు పోవు. కాబట్టి ఆ తీర్చడంలో ఏంటంటే, కొంతమందికి ఒక రోజుతో తీరిపోతుంది, కొంతమందికి ఒక సంవత్సరంతో తీరుతుంది, కొంతమందికి 10 సంవత్సరాలు పడుతుంది. అయితే ఏమిటి అని అంటే, దేవాలయాల దర్శనంతో పాటుగా మంత్ర జపము, మంత్ర సాధన కొంత చేయండి. ఎందుకంటే జపతో నాస్తి పాతకం, జపం చేయటం వల్ల పాపం తొందరగా తొలుగుతుంది అనేటువంటి ఒక సూత్రం మనకు కనిపిస్తుంది. కాబట్టి దేవాలయ దర్శనము, మీరు చేసుకునే ఇంట్లో నిత్య పూజలతో పాటుగా ఏ దేవత అయితే ఇష్టమో ఆ దేవతకు సంబంధించినటువంటి నామాన్ని స్మరించటం, మంత్రాన్ని చేయటం కనుక చేస్తే, హోమం చేయటం కనుక చేస్తే తొందరగా మార్పు వస్తుంది. ఎందుకంటే అగ్నిలో 2 లక్షణాలు ఉన్నాయి. మొదటిది పాపాన్ని దహించి వేసే లక్షణం, కావలసింది ఇవ్వగలిగినటువంటి శక్తి. ఈ 2 ఉన్నాయి. కాబట్టి యజ్ఞ యాగాదులు, అలాగే మంత్ర సాధన, దాంతో పాటుగా ప్రధానమైనటువంటి ఇవన్నీ మేము చేయలేము అనుకుంటే ఏం చేయాలి అంటే, అన్న సేవ చెయ్యండి, లేని వాళ్ళకు అన్నం పెట్టండి. మా కష్టాలు పోయేటట్టుగా చేయమని దేవతకు నమస్కారం చేసుకొని, లేని వాళ్ళకు కావలసిన వాళ్ళకు అన్నం పెట్టడం, ఆవులకు అన్నం పెట్టడం, జంతువులకు అన్నం పెట్టడం, ఇవి గనక చేస్తే తొందరగా కర్మ ప్రక్షాళన అయ్యి కష్టాలు అనేటువంటివి తీరుతూ ఉంటాయి. ఖచ్చితంగా అమ్మ మీరు మెడిసిన్ కూడా చేశారు కాబట్టి నాకు ఒక చిన్న సందేహం అయితే ఉంది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా అందరూ కూడా ఏమంటున్నారంటే, నెలసరి సమయాల్లో ఆడవాళ్ళు పూజ చేయొద్దు అని ఎక్కడా లేదు, వెళ్ళి చేసుకోవచ్చు, అది జస్ట్ మన బాడీలో జరిగే ఒక చిన్న సైకిల్ మాత్రమే, దీనికి దానికి సంబంధం లేదు అని కొంతమంది వాదిస్తున్నారు. కొంతమంది సైన్స్ పరంగానే చెప్తున్నారు, మన చక్రాస్ ఈ విధంగా ఉంటాయి, ఎనర్జీస్ అని చెప్పేసి. ఒకసారి దీని గురించి కూడా చెప్పరా? తప్పకుండా తల్లి. ఇప్పుడు దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉందమ్మా. మొదటిది ఏంటి అని అంటే, ఇందాక నేను చెప్పాను, నిజము నమ్మకము. నిజం ఏమిటి అని అంటే, ప్రతి స్త్రీకి కూడా అటువంటి సైకిల్స్ అనేవి ఉండటం అనేటువంటిది నిజం. అయితే అది మంచిదా చెడ్డదా అనేటువంటిది మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అది చెడు అని అనుకోవాల్సినటువంటి పనేమీ లేదు. అది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఉమెన్స్ లైఫ్. కానీ ఇక్కడ ప్రశ్న ఎప్పుడు వస్తుంది అంటే, దేవతల దగ్గరికి వెళ్ళొచ్చా, పూజలు చేసుకోవచ్చా అనేటువంటి దాని దగ్గర మనకి ప్రశ్న ఉదయిస్తుంది. అయితే ఇక్కడ 2 సమాధానాలు మనం తీసుకోవచ్చు తల్లి. మొదటిది ఏంటి అని అంటే, ఆ సమయంలో బాడీ నుంచి వచ్చేటువంటి సెక్రీషన్ ఏదైతే ఉందో, అది ఎక్స్క్రీషన్ అనండి, సెక్రీషన్ ఏదైతే ఉందో, దాన్ని ఎవరైనా సరే దాచిపెట్టుకోవాలి, పరమ పవిత్రమైనదని ఎవరు అనుకోరు. దాన్ని ఎలాగైనా డిస్కార్డ్ చేయాలి, దగ్గర పెట్టుకోకుండా ఉండాలని అనుకుంటారు. అంటే అది మనం కావాలని మనం అనుకోవటం లేదు, మనుషులమైనా. మరి దేవతలు ఎలా భరిస్తారమ్మా? మనకే ఆ టైంలో మనుషులే అనీజీగా ఫీల్ అవుతూ ఇబ్బందులు పడుతూ ఉంటే, ఇది ఎక్స్క్రీషను లేదా ఒక బాడీ సెక్రీషనే కావచ్చు, కానీ దాన్ని ఎక్స్క్రీషన్ లాగా బయటపడేయటమే తప్ప దాన్ని దేనికి ఇంట్లో పెట్టుకోవటాలు చేయటాలు చేయరు కదా. దాన్ని ఒక బాడీ షెడ్ చేసే ఒక వేస్ట్ మెటీరియల్ కిందే భావిస్తున్నారు. కాబట్టి అటువంటివి మనం
క్యారీ చేస్తూ దేవతల దగ్గరికి వెళ్ళటం అనేటువంటిది చేయకూడదు. ఫండమెంటల్ థింగ్. రెండవది, ఆ సమయంలో ఏం జరుగుతుంది, ఎందుకు చేయొద్దంటున్నారు పూజలు అనంటే, ప్రతి వ్యక్తికి కూడా ఇప్పుడు మీరు చెప్పారు శరీరంలో చక్రాలు ఉంటాయి అని చెప్పి, దాంతోపాటుగా ప్రతి మనిషి చుట్టూ కూడా ఒక ఆరా ఉంటుంది. ఆ సమయంలో ఏమవుతుంది అంటే రజస్సుతో నిండిపోయి ఉంటుంది ఆరా అంతా కూడాను. మన పూజలు, మన దేవతలందరూ కూడా మనం సాత్విక విధానంలో పూజ చేస్తాం కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉండటం అనేటువంటిది మంచిది అని చెప్తున్నారు. నేను లేదు ఇవన్నీ నేను నమ్మను, నేను వెళ్ళి పూజ చేసుకుంటాను, నాకేం కాదు కదా అని అనుకుంటే అయ్యేట సమయం వచ్చినప్పుడు అవుతుంది, ఆ క్షణంలో కాకపోవచ్చు. తప్పెప్పుడు తప్పే, పాపం ఎప్పుడూ పాపమే. అయితే పెద్దలు మనకు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని ఎదిరించి ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నీకు ఇష్టమైతే నువ్వు ఒక నమ్మకాన్ని పెట్టుకుంటే నీ వరకు నువ్వు చేసుకోవచ్చు, అది వేరు. అది తప్పా ఒప్పా అనేదాన్ని నువ్వు కన్సిడర్ చేయనప్పుడు, కానీ దాన్ని నువ్వు ప్రచారం చేసి దాన్ని ఒక అనవసరమైనటువంటి ఒక సబ్జెక్టుని తీసుకొచ్చి, ఒక ప్రైవేట్గా ఒక పర్సనల్గా ఉన్నటువంటి ఒక సబ్జెక్టుని తీసుకొచ్చి అనవసరంగా పబ్లిసిటీ ఇచ్చి దాని మీద చర్చలు పెట్టి చేసుకోవాల్సినటువంటి స్థితిలో మాత్రం ఏ మహిళ లేదు తల్లి. అందరికీ ఈ విషయం మీద పూర్తి అవగాహన ఉన్నది. చిన్నప్పుడు మన ఇంట్లో మనం చూస్తూ ఉన్నాము, జరిగే వ్యవహారాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి నన్ను మీరు అడిగారు కాబట్టి నేను చెప్పేది ఏమిటి అని అంటే, ఎలా అయితే ఆ టైంలో విమెన్ ఎలా అయితే కంఫర్ట్ లేకుండా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి అదొక ఎక్స్క్రేటరీ మెటీరియల్గా స్ట్రెచ్ చేస్తారో, బాడీలో నుంచి వచ్చేటువంటి దాన్ని ఎలా అయితే స్ట్రెచ్ చేస్తారో, అది డిస్కార్డ్ చేసేటువంటిది డిస్పోజ్ చేసేదే. కాబట్టి దాన్ని పెట్టుకొని దేవతల దగ్గరికి వెళ్ళటం మాత్రం అడ్వైజబుల్ కాదు. అయితే మరి మనసులో మనకు అప్పుడు దేవుడు గుర్తొస్తే తప్ప పాపమా? లేదు, మనసులో ఆలోచనలు ఎలా ఆపగలుగుతాం? కరెక్ట్, మనసులో ఆలోచనలు మనం ఆపలేం. అలాగని చెప్పి నేను కూర్చొని నా మనసులో నేను పూజ చేసుకుంటాను, నా మనసులో నేను స్తోత్రాలు చేసుకుంటాను అని మాత్రం చేయొద్దు. మనసులో మీకు గుర్తొస్తే గుర్తుకు రావచ్చు, దానికి ఎవరు ఏమి చేయలేరు. అయితే దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఒక మంత్ర సాధన ఉన్నది, ఒక దేవత ఉన్నది, ఉచ్చిష్ట మాతంగి అని ఒక దేవత ఉన్నది. ఆమె ఋతుమతి అయినటువంటి దేవత, అంటే ఆమె కూడా పీరియడ్స్లో ఉన్నటువంటి దేవత. ఇలాంటి సమయాల్లో ఉన్నప్పుడు ఆ సమయంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించుకోవటానికి ఆడవాళ్ళకి ఈ మంత్రం చేసుకోవచ్చు అని మంత్రశాస్త్రంలో ఉన్నది. ఎక్సెప్షన్ ఉన్నది. కానీ నువ్వు గుడికి వెళ్ళు, దేవాలయానికి వెళ్ళు, ఇంట్లో పూజ చెయ్యి అని లేదు. ఆ సమయంలో అందుకు సంబంధించినటువంటి విమెన్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆ రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి అనారోగ్యాలు కానీ ఆ టైంలో ఏమైనా ఇబ్బందులు కానీ ఉంటే ఈ మంత్రం అవి తగ్గటానికి కూడా హెల్ప్ చేస్తుంది అలాంగ్ విత్ మెడికేషన్. సో అది మాత్రం చేసుకోవచ్చు అని ఉన్నది. అది కూడా గురువు ఉపదేశిస్తే. నేను అదే అడుగుదాం అనుకున్నా, గురువు ఉపదేశిస్తే కాదు. కాదు, మంత్రం అంటే ఒకటి తల్లి. ఇప్పుడు మంత్రం అంటే ఎలా ఉంటుందంటే ఏదో బీజాక్షరాలు కనిపించగానే అవి బీజాక్షరాలు అయిపోవు. ఒక బ్రిటిష్ టైంలో చిన్న సంఘటన జరిగింది. ఒక బ్రిటిష్కి సంబంధించినటువంటి బ్రిటన్ పర్సన్ ఇక్కడ జడ్జిగా ఉన్నాడు. ఉంటే ఏదో ఒక కోర్టులో సాక్ష్యానికి ఒక పెద్ద పురోహితుడు వెళ్ళాడు. ఆ సాక్ష్యం తర్వాత చెప్తారు, ముందర నా గాయత్రి మంత్రం చెప్పండి వినాలని ఉంది అన్నాడు. నేను చెప్పను అన్నాడు ఆయన. నేను చెబుతా, నాకు తెలుసా ఆ మంత్రం అన్నాడు అని చెప్పాడు. అది మంత్రం కాదు అన్నాడు ఆయన. ఎందుకని మంత్రం కాదు? నేను పుస్తకంలో చూశాను, అదే ఉన్నది అంటే పుస్తకంలో ఉన్నది అక్షరాల సముదాయం మాత్రమే. గురువు తన శక్తితోటి అక్షరాలను మంత్రాక్షరాలుగా బీజాక్షరాలుగా మార్చి ఇస్తేనే అది మంత్రం అవుతుంది. కాబట్టి యూట్యూబ్లో విన్నది, యూట్యూబ్లో విని చేసేవి, ఇంటర్నెట్లో చదివి చేసేవి, పుస్తకాల్లో చదివి చేసేవి అవి అక్షరాల సముదాయం మాత్రమే కానీ మంత్రాలు కావు. కాబట్టి ఏదైనా గురుముఖంగా ఉపదేశం ఉంటేనే అది మంత్రం అవుతుంది. అమ్మాయి మధ్యకాలంలో పిల్లలందరూ కూడా సోషల్ మీడియాలలో సనాతన ధర్మ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నారు. మేము సనాతన ధర్మ మేము ఫాలో అవుతాము అని చెప్పి. అసలు దాని అర్థం ఏంటో వాళ్ళకి తెలుసో తెలీదో అర్థం కాదు, బట్ ఆ మాట అయితే అంటూ వెళ్తారు. ఎవరైనా ప్రశ్నించినప్పుడు వాళ్ళకి అంతగా దాని గురించి అవగాహన ఉండదు. అసలు సనాతన ధర్మం అంటే ఏంటమ్మా? సనాతన ధర్మము అంటే సనాతన అన్నదానికి మీద సనాతనం అంటే పాతది అని అర్థం కాదు. అక్కడ ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ ఉండేది, ఎప్పటికీ నాశనం లేనటువంటిది. మన ధర్మాన్ని నాశనం చేయటానికి వందల వేల సంవత్సరాలుగా ఎంతోమంది మన దేశంలోకి వచ్చారు. మహమ్మదీయులు వచ్చారు, క్రైస్తవులు వచ్చారు, ఇతర జాతుల వాళ్ళు వచ్చారు.
అందులో మన వాళ్ళు వాళ్ళతో వెళ్ళి చేతులు కలిపి మన మతాన్ని పాడు చేయాలని చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన మతం ఇవాల్టికి నిలిచి ఉన్నది. ఇవాల్టికి కూడా ప్రపంచంలో సనాతనమైనటువంటిది, పురాతనమైనటువంటిది, చిరస్మరణీయమైనటువంటిది, ఎప్పటికీ నిలిచి ఉండేటువంటి మతంగా మన హిందూ మతాన్ని గురించి చెబుతూ ఉన్నారు. ఎప్పటికీ ఉండేటువంటి మతం, మానవుడు ఎలా జీవించాలో నేర్పించేటువంటి మతం, దేవుడు కూడా మానవుడిగా వచ్చినప్పుడు మానవ ధర్మాలను ఎలా పాటించాడో మనకు చూపించేటువంటి మతం. మానవతాన్ని మించినటువంటి మతం మరొకటి లేదు. మానవత్వమే దైవత్వం అని చూపించినటువంటి మహామతం మనది. అటువంటి మహామతం, దానికి సంబంధించినటువంటి అర్థాలు తాత్పర్యాలు తెలిసినా తెలియకపోయినా ముందు అందులోకి అడుగులు వేశారు కాబట్టి ఇంకా ముందుకు ఆ ధర్మమే ముందుకు తీసుకెళ్ళిపోతుంది. మనకి సనాతన ధర్మం తెలుసు అని అనడానికి ఏమైనా కథలు పురాణాలు చదివితేనే ఆ మాట అనగలమా అమ్మ? అంటే కొంత చదివితే, వింటే, తెలుసుకుంటే. ఇప్పుడు సనాతన ధర్మము అంటున్నారు, ధర్మబద్ధంగా జీవించడం అంటున్నారు. జీవితంలో తప్పులు చేయకుండా ఒప్పులు చేస్తూ క్రమశిక్షణతో ఉంటూ చెయ్యాలి అని అంటే మనకి ఎవరైనా చెప్పుండాలి. అది పురాణాలు కథలే కాకపోవచ్చు. గురువైనా, తల్లైనా, తండ్రైనా ఆ జీవన విధానంలో మనం ముందుకు వెళ్ళటానికి మనకి మార్గదర్శనం చేసేవాళ్ళు కావాలి. ఆ చేయటంలో పురాణాలకి అలాగే శాస్త్రాలకి వీటికి ప్రాధాన్యత ఎక్కువ ఉన్నది. అవి ఏమిటి అని అంటే ఎక్స్పీరియన్సెస్. మన పూర్వకాలంలో వాళ్ళు సనాతన ధర్మాన్ని వాళ్ళు ఎలా పాటించారు, ఎలా చేశారు అనేటువంటి దాన్ని మనం చదువుకుంటూ దాని నుంచి మనం ఎక్స్పీరియన్సెస్ని చూసుకుంటూ మనకు కావాల్సింది మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మన లైఫ్ స్టైల్ని మనం ముందుకు తీసుకెళ్ళటానికి సహాయం చేస్తుంది. అమ్మాయి మధ్యకాలంలో పిల్లల్లో కూడా మనము లోన్లీనెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ చాలా ఎక్కువగా ఆలోచించి లేనిపోని అన్నీ ఊహించేసుకొని ఈ యాంగ్జైటీ, పానిక్ అటాక్స్, 10th క్లాస్ చదివే వాళ్ళు కూడా 7th క్లాస్ చదివే వాళ్ళు కూడా ఇలాంటి పదాలు వాడడం అయితే చూస్తున్నాం. ఈ పరిస్థితి అయితే వచ్చింది. దీనికి స్పిరిచువల్గా మనం ఏ విధంగానైనా జయించగలమంటారా? దీన్ని మనం ఎలా చూడాలని చెప్తానండి మీకు. ఇప్పుడు తల్లిదండ్రులు కనుక చూస్తే, మా పిల్లలండి ఫలానా క్లాస్ చదువుతున్నారండి, బాగా చదువుకోవాలని అని ఆశీర్వదించండి, ఇంజనీర్ కావాలో, డాక్టర్ కావాలో, ఇది కావాలో అని చెప్తారు. కానీ మా వాడు హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవ్వాలండి అని అనేవాళ్ళు చాలా తక్కువైపోయారు. ఆ గోల్స్ అనేటువంటివి, ఆ టార్గెట్స్ అనేటువంటివి ఎల్కేజీ పిల్లాడి దగ్గర నుంచి యూకేజీ పిల్లాడి దగ్గర నుంచి నువ్వు పెద్ద అయ్యేటప్పటికి ఇది కావాలి, అది కావాలి. చూడండి, చాలామంది బాగా చదువుకున్నటువంటి వాళ్ళు సూసైడ్లు చేసుకుంటున్న వాళ్ళు కనిపిస్తున్నారు. అనుకుంటున్నటువంటివి సాధించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళు కనిపిస్తున్నారు. అనుకున్న గోల్ని సాధించిన తర్వాత కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. యాంగ్జైటీ ఇప్పుడు మీరు పిల్లల్లోనే అన్నారు, పెద్దవాళ్ళలో, ఉద్యోగస్తుల్లో కూడా కనిపిస్తున్నది. ఇక్కడ ఏంటంటే దీనికి మన పూర్వకాలంలో లేవు ఇన్ని డిప్రెషన్లు, ఇన్ని యాంగ్జైటీలు, ఇన్ని లేవు. వాళ్ళకి ఆ రోజుల్లో అంత ఒత్తిడి పెట్టిన వాళ్ళు లేరు, అంత రుద్దిన వాళ్ళు లేరు. హాయిగా జీవితాన్ని ప్రశాంతంగా ముందుకు తీసుకెళ్ళటంలో ప్రకృతిలో కలిసి ముందుకు వెళ్ళేవాళ్ళు, ప్రకృతితో కలిసి ముందుకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు సూర్యుడిని, చంద్రుడిని రోజుకి ఎన్నిసార్లు చూస్తున్నారు ప్రజలు, పిల్లలు? చెప్పలేం. మనకి సూర్యుడు, చంద్రుడు ఇద్దరు డాక్టర్స్. ఒక ఆయనేమో ఫిజికల్ హెల్త్ ఇస్తాడు, ఇంకొక ఆయనేమో మెంటల్ హెల్త్ ఇస్తాడు. ప్రకృతితో అస్సలు మనం మమేకం అయ్యేటువంటిగా విషయంగా పిల్లల్ని చూడటం లేదు. ఇంకా ఉదాహరణకు దేవతలు ఉన్నారు. ఇప్పుడు మీరు స్పిరిచువల్గా ఏమైనా చేయొచ్చా అని అడిగారు. స్పిరిచువల్గా చేయాలంటే చాలామంది చెప్తారు, మా పిల్లలకి సీట్లు రావాలండి అంటే మంత్రం చెప్తా చేయండి. అబ్బాయి వాళ్ళు చేయలేరండి, వాళ్ళ కోసం మేము చేస్తాం. రేపొద్దున వాళ్ళ కోసం వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తారా? రాయరుగా. చదువులు మాత్రం వాళ్ళే చదవాలి, మంత్రాలు మేము చేస్తాము అంటే నేర్పించటం అనేటువంటిది జీవితంలో ఏ కష్టం వచ్చినా, ఏమీ లేకపోయినా ఎలా బ్రతకాలి అని నేర్పించటం అనేటువంటిది మొదలు పెడితే ఈ డిప్రెషన్లు, స్ట్రెస్లు, యాంగ్జైటీలు తగ్గుతాయి. ఈ నేర్పించేటువంటి క్రమంలో చక్కగా నేర్చుకోవటానికి ఒక సరస్వతీదేవి స్తుతి, ఒక హనుమంతుడి స్తుతి. మీరు చూడండి, హనుమంతుడు లేనటువంటి ఊరు ఎక్కడా ఉండదు. అన్ని చోట్ల మనకి హనుమంతుడు ఉంటాడు. ప్రతి గ్రామంలోనూ రాముడు ఎలా ఉంటాడో హనుమంతుడు అట్లా ఉంటాడు. ఆయన చూపించి ఆయన ఎలా చక్కగా ఉన్నాడో చెప్పటం. ఏ బ్యాట్మ్యానో, హీమ్యానో అక్కర్లా, హనుమాన్ జాలు మనకి. హనుమంతుడిని కనుక చూపిస్తే ఆయన తన జీవితాన్ని ఎంత డిసిప్లిన్డ్గా నడుపుకున్నాడు. చిన్నప్పుడు ఆయన కూడా గొడవ చేశాడు, అల్లరి చేశాడు. అమ్మ బాబోయ్ ఏం పిల్లాడురా బాబోయ్ అనిపించాడు. కానీ ఇవాళకి కూడా మనం హనుమంతుడిని ఎందుకు స్మరించుకుంటున్నాము అంటే ఆయన జీవన విధానం అన్నీ ఉన్నా కూడా ఆయన ఎంత వినయ విధేయతలతో ఉంటున్నాడో, భక్తిలో మహోత్తమైనటువంటి స్థానాన్ని ఎలా సంపాదించాడో, ఆయన జీవితాన్ని ఆయన అంత చక్కగా ఎలా తీర్చిదిద్దుకున్నాడో, ఇవన్నీ కూడా పిల్లలకు మనం కథలుగా చెబుతూ
వాటితోటి పిల్లల్ని గనక మనం పెంచితే జీవితంలో వాళ్ళు అనుకున్నవి సాధించటం మాత్రమే కాదు, అనుకోనివి జరిగినా కూడా వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. అవునమ్మా. అమ్మ ఇంకొకటి, కొంతమంది ఇంట్లో పిల్లలు పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉంటారు. చెప్పిన మాట వినట్లేదు అని. అసలు రూడ్‌గా ఉండడం గానివ్వండి, ఏమైపోతాడో అన్న భయం అనేది తల్లిదండ్రులకు బాగా ఉంటుంది. ఏదో చాలా పెద్దగా కాదు, చిన్న చిన్నగానే ఎందుకింత కోపము, ఎందుకింత ఆవేశం ఇంత చిన్న వయసులో అని చెప్పేసి. వీళ్ళని మనం స్పిరిచ్యువల్‌గా ఏ విధంగానైనా మార్చగలుగుతామా అమ్మ? ఇప్పుడు నేను చెప్పినటువంటిదే మళ్ళీ చెప్తాను తల్లి. హ్మ్. ఇలా మన పురాణాలు, మనకు సంబంధించినటువంటి దేవతలకు సంబంధించిన విశేషాలు చెప్పటంతో పాటుగా పిల్లలు చక్కగా మారటానికి, మాట వినటానికి కూడా కొన్ని మంత్రాలు, కొన్ని శ్లోకాలు, కొన్ని స్తోత్రాలు ఉన్నాయి. ప్రధానంగా దాంట్లో హనుమంతుడి మంత్రము, సరస్వతి మంత్రము, జ్వాలామాలిని అని ఒక దేవతా మంత్రము, ఇవి కూడా చెప్పబడ్డాయి. అయితే మంత్రంతో పాటుగా మంత్రం అనేటువంటిది కాంప్లిమెంట్ చేస్తుంది చేసేటువంటి పనిని ముందుకు తీసుకువెళ్ళటానికి. దాంతోపాటుగా తల్లిదండ్రులు వాళ్ళు పిల్లలకి ఇవ్వవలసినటువంటివి ఇవ్వటం, ఇవ్వకూడనివి ఆపేయటం కనుక చేసి జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్తే మార్పు అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ చాలామందిలో వచ్చింది కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను. మీ జీవన శైలి మొత్తం కూడా నాకు చెప్పారు కదా, అసలు ఎలా ఈ ప్రయాణం అంతా కూడా జరిగిందని చెప్పేసి. మీకేమైనా ఇంకా అంబిషన్స్ ఉన్నాయా అమ్మ? గోల్స్ ఉన్నాయా? అంటే ఏమైనా మార్చాలి అనుకుంటున్నారా? ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా సమాజానికి? నేను చెప్పాలంటే నేను ఇవన్నీ కూడా వదిలేసి సన్యాసం తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా వదిలేసి తపస్సు చేసుకొని వెళ్దామని అనుకున్నాను. అయితే మా గురువుగారు ఒక మాట అన్నారు, నువ్వు వెళ్ళి ఎక్కడో వెళ్ళి తపస్సు చేసుకుంటే నీకెందుకు అంత తపశ్శక్తి, ఏం చేసుకుంటావు తపశ్శక్తితోటి? మన తపశ్శక్తి అనేది ఉన్నటువంటిది 10 మందికి ఉపయోగించడానికి కావాలి. 10 మందికి మనం మార్గోపదేశం చేయాలి, వాళ్ళ జీవితాలను బాగు చేసుకోవాలి అనేటువంటి సంకల్పం వారు చెప్పటం, దాన్ని అంగీకరించడం జరిగింది నేను. అలాగే ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణం కూడా కాళీదేవి అడిగింది, ఫలానా చోట ఫలానా గుర్తులతో నాకు దేవాలయ నిర్మాణం కావాలి అని చెప్పి. ఇంత దేవాలయం నిర్మించడం అనేటువంటిది ఒక సన్యాసిని వల్ల ఎలా సాధ్యమవుతుంది? అప్పుడు వారాహిదేవి వచ్చి నేను వచ్చి ఇక్కడ నిర్మాణం చేయిస్తాను అని అన్నది. అలా ఇక్కడ వారాహిదేవిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ దేవాలయం కట్టేటువంటి సమయంలోనే రాత్రిపూట అందరికీ కూడా ఒక వరాహం తిరుగుతూ కనిపించేది ఇక్కడ ఈ మన క్షేత్రంలో. అలా ఈ శక్తిపీఠం వచ్చింది. ఈ శక్తిపీఠం ద్వారా ఇవాళ కొన్ని వేల లక్షల మంది జీవన గమనం మారుతూ ఉన్నది, వాళ్ళ జీవితాలు ముందుకు వెళ్తూ ఉన్నాయి. అమ్మ ఆరాధన అలాగే ధర్మ రక్షణ అనేటువంటిదే ధ్యేయంగా పెట్టుకొని నేను ముందుకు వెళ్తున్నాను. అందులో ప్రధానంగా మహిళలను గౌరవిస్తే, మహిళలను పూజిస్తే అమ్మ అనుగ్రహం త్వరగా లభిస్తుంది అనేటువంటి సూత్రంతో నారీయేవ నారాయణి అనేటువంటి సూత్రాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కాబట్టి నా ఆశయమైన, నా సంకల్పమైన ఎలా ఉంటుంది అనంటే, పరమేశ్వరి ఏది నిర్ణయిస్తుందో, ఏది నిర్దేశిస్తుందో అది చెయ్యటమే నా సంకల్పము, అది చెయ్యటమే నా ధ్యేయము. ఆమె సంకల్పం ఎట్లా ఉంటుంది అంటే మానవ సేవ, మాధవ సేవ, ఈ రెండూ కూడా ఉంటాయి. ఆ సంకల్పంతోటే ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా అమ్మ, చాలా బాగా చెప్పారు. మీరు ఎంతో మందికి ఆదర్శం, ఇంకా స్ఫూర్తి అని చెప్పేసి నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అమ్మవారి ఆశీస్సులు తల్లి. అమ్మ, అందరూ అంటూ ఉంటారు చనిపోయిన తర్వాత ఇంకో జన్మ ఉంటుంది అని చెప్పేసి. నిజంగా ఇవన్నీ ఉంటాయమ్మ? జన్మలు ఉంటాయా? ఉంటాయని శంకరాచార్యుల వారు కూడా చెప్పారు కదా తల్లి. పునరపి జననం పునరపి మరణం అని చెబుతూ, పుట్టటము మరణించటము అనేటువంటిది ప్రతి జీవికి ఉంటుంది. ఆ ప్రతి జన్మకి కూడాను పూర్వజన్మ పరజన్మ అనేటువంటివి ఉంటాయి అని మన శాస్త్రం మనకు చెప్తున్నది. ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పాను, కష్టాలు ఎందుకు వస్తాయి అని అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలను అనుసరించి మనకి కష్టాలు, బాధలు, సుఖాలు, సంతోషాలు వస్తాయి అని ఉన్నది. అంటే ఇంతకుముందు ఒక జన్మ ఉన్నదనే దాని అర్థం, అదే చెబుతూ ఉన్నది. భగవద్గీతలో కృష్ణుడు అంటారు అర్జునుడితోటి, నీకు నాకు ఎన్నో జన్మలు గడిచాయి, నాకు అవన్నీ గుర్తున్నాయి, నీకు గుర్తులేవు అని అంటాడు. అంటే భగవంతుడైనటువంటి కృష్ణుడు కూడా పూర్వజన్మలు ఉన్నాయి అని చెప్పాడు. మనకి గజేంద్ర మోక్షంలో కూడాను గజేంద్రుడు పూర్వజన్మలో ఒక రాజు అని ఆ కథ కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. అట్లా మనకి పూర్వజన్మలు ఉన్నాయి అనేటువంటిది దేవతలు సైతం, జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు సైతం చెప్పటం అనేటువంటిది జరిగింది. అయితే మనకు మన పూర్వజన్మ తెలుసుకోవాలనేటువంటిది అందరికీ కోరిక ఉంటుంది. కొంతమందికి నాడీ జాతకాలు చెప్పటం కానీ,
కొంతమందికి సాధన ద్వారా తమ పూర్వజన్మలు తాము తెలుసుకునేటువంటి శక్తి రావటం కానీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి పూర్వజన్మలు ఉన్నాయి. కొంతమందికి పూర్వజన్మ విశేషాలు గుర్తుకు రావటం, పేపర్స్లో కూడా 1-2 సార్లు వేశారు. పూర్వజన్మలో నేను ఫలానా చోట ఉన్నాను, ఫలానా దగ్గర ఉన్నాను, ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి అని చిన్నపిల్లలు చెప్పటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి పూర్వజన్మలు ఉన్నాయి అని నమ్మటంలో ఎటువంటి సందేహం పడాల్సినటువంటి అవసరం లేదు. అయితే వచ్చే జన్మ ఎలా ఉంటుంది మంది? ఇప్పుడు ఎలాగో ఈ జన్మ మన చేతిలో లేదు, వచ్చే జన్మ అయినా మనకు కావాల్సినట్టుగా ఉంటుందా అంటే దానికి ఒక మార్గం చెప్పారు. ఏ వ్యక్తి అయినా సరే మరణించేటువంటి సమయంలో తాను ఏది కావాలని కోరుకుంటాడో, దేని మీద వ్యామోహంతో ఉంటాడో అదే మనకి మరు జన్మలో లభిస్తుంది అని చెప్తారు. జడభరతుడు అని ఒక ముని కథ చెబుతూ, ఆ ముని అందరినీ వదిలేసుకొని వచ్చినటువంటి ముని ఒక లేడీ జింక పిల్లను పెంచుకుంటాడు. చివరి క్షణాల్లో ఆయనకి తను చేసిన తపస్సు గుర్తుకు రాదు, తను చేసినటువంటి దైవనామస్మరణ గుర్తుకు రాడు. ఆ లేడీని జింకను చూసుకుంటూ అయ్యో నేను మరణించాక ఇదేమైపోతుందో అని మరణించాడు. మరుజన్మలో అతడు జింకగా పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ మానవ జన్మ, పూర్వజన్మ సంస్కారం వల్ల పూర్వజన్మలు గుర్తుండటం, తర్వాత అతడు దివ్యస్థితికి వెళ్ళటం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ కూడా మన పురాణాలు, మన చరిత్ర మనకు చెప్తున్నటువంటి సంఘటనలు. కనుక పూర్వజన్మలు అనేటువంటివి ఉన్నాయి. మరణించేటువంటి సమయంలో మనం ఏం కోరుకుంటామో, ఏది భావన చేస్తామో అది మరుజన్మలో మనకు లభిస్తుంది. మరి అప్పుడు ఏం కోరుకుంటాము? అసలు అప్పుడు అనారోగ్యంతో ఉంటామో, ఆరోగ్యంతో ఉండిపోతామో, కోమాలో ఉండిపోతామో, ఎట్లా ఏంటి అని అంటే, రోజు మీరు పూజ చేసేటప్పుడు, రోజు మీరు సాధన చేసేటప్పుడు ఒక 2 నిమిషాలు వచ్చే జన్మలో నాకు ఇలా ఉండాలి, నాకు ఇలా కావాలి అని ధర్మబద్ధమైన కోరిక ప్రతిరోజు దేవతను కోరుకోండి. దేవత కనుక కరుణిస్తే అది మీకు లభిస్తుంది అని చెప్తున్నది మన శాస్త్రం. అమ్మాయి జన్మలతోనే నా వల్ల కాదు, అసలు ఇంక నేను మోక్షం కలగాలి నాకు అంటుంటారు. మరి మోక్షం అంటే అసలు ఆ కోరిక కోరని వాడంటూ ఎవరు ఉండరు తల్లి. ఏ చిన్న కష్టం వచ్చినా చిచ్చి వెధవ జన్మ పోతే బాగుండు, హాయిగా మోక్షం కైలాసానికో అమ్మవారి లోకానికో వెళ్ళొచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ మోక్షం కావాలి అంటే పాపపుణ్యాలు రెండూ లేనటువంటి స్థితి కావాలి. అంటే అన్నీ మంచి పనులే చేసావనుకో అమ్మా, మంచి జన్మ వస్తుంది. ఇక్కడ కాకపోతే మోక్షం అంటే దేవత దగ్గరికి వెళ్ళటం, అంటే మరుజన్మ లేకపోవటం. ఆ మోక్షంలో కూడా 3-4 రకాలు చెప్పారు. సారూప్యము, సాలోక్యము, సాయుజ్యము ఇవి చెప్పారు. అంటే ఆ దేవత లోకానికి వెళ్ళటం, దేవత దగ్గరికి ఉండగలగటం, దేవత దగ్గరికి వెళ్ళి దేవత ఒక రూపాన్ని పొందగలగటం, అంటే దేవత లాగానే మనకు కూడా దేవత పక్కన ఉన్నట్టుగా మనకు ఆ రూపం వస్తుందిట. సాయుధ్యము, దేవతలో కలిసిపోవటం, ఇవన్నీ కూడా చెప్పారు. సాలోక్యం అంటే దేవత లోకంలో ప్రవేశించటం, సామీప్యం అంటే ఆ దేవత కొంచెం దగ్గరగా వెళ్ళగలగటం, సారూప్యం అంటే ఇంకా ఎక్కువ ఉంటే దేవత తన రూపాన్ని ఇస్తుంది, సాయుధ్యం అంటే అసలు ఆ దేవతలో కలిసిపోవటం. ఈ 4 రకాలైనటువంటి మోక్షాలు చెప్పారు. అయితే ఇవి రావాలంటే పాపము పుణ్యము రెండూ ఉండకూడదు. అవి ఎలా జరుగుతాయి, ఎలా సాధ్యపడతాయి అంటే తపస్సు చేయండి, తపస్సు వల్ల సాధ్యపడుతుంది అని అన్నారు మన పెద్దవాళ్ళు. మనకి బృందావనంలో కథ ఉన్నది. ఒక భక్తుడు కృష్ణుడి కోసం తపస్సు చేశాడు. తపస్సు చేస్తే కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా ఏం కావాలి కోరుకో అంటే, నాకు మోక్షం కావాలి స్వామి. నీకు మోక్షం ఎట్లా ఇచ్చేదయ్యా, నీకు ఇంకా 7 జన్మలు నువ్వు అనుభవించవలసినంత కర్మ నీకున్నది, అది పుణ్యమైనా పాపమైనా, పోనీ వచ్చే జన్మలో ఇస్తాలే అన్నాడు. స్వామి ఇది ఏమన్నా సమంజసమా? ఎన్ని కష్టాలు పడి తపస్సు చేస్తే నీ దర్శనం నాకు కలిగింది, మళ్ళీ వచ్చే జన్మలో నేను పుట్టాలి, నీ భక్తుడిని అవ్వాలి, నీ మీద నమ్మకం కలగాలి, నీ కోసం తపస్సు చేయాలనిపించాలి, చేసినా నువ్వు కనిపించాలి, అనుగ్రహించాలి, వరం ఇవ్వాలి. ఇవన్నీ జరుగుతాయా స్వామి, నాకు ఇప్పుడే కావాలి, నువ్వే ఏదో ఒక మార్గం చెప్పు అన్నాడు. అయితే ఆయన ఒక మాట అన్నాడు, నీకు 7 రాత్రుల పాటు 7 కలలు వస్తాయి. 7 జన్మలలో నువ్వు అనుభవించవలసినటువంటి కర్మ ఫలితాన్ని 7 రాత్రులలో 7 కలల ద్వారా నువ్వు అనుభవిస్తావు. అనుభవించిన తర్వాత ఆ కర్మ ప్రక్షాళన అయిపోయి నువ్వు మోక్షానికి వెళ్తావు అని వరమిచ్చాడు. స్వామి అనుకున్నాడు కాబట్టి 7 రాత్రులలో పూర్తయిపోయింది, మోక్షానికి వెళ్ళాడు ఆ భక్తుడు. కాబట్టి మోక్షం అనేటువంటిది కోరుకోవడం తప్పు కాదు, కానీ దేవత అనుగ్రహాన్ని మనం సంపాదించగలగాలి. ఆ దేవత అనుగ్రహిస్తే మనం మోక్షానికి వెళ్ళగలుగుతాం. అయితే ఇంకొక షార్ట్ కట్ ఉంది దీనికి. ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోః పదం, మంత్రమూలం గురోర్వాక్యం, మోక్షమూలం గురోః కృప అని చెప్పి ఇప్పుడు నేను పైనుంచి చివరి వరకు, మొదటి నుంచి చివరి వరకు చెప్పినటువంటి విషయాలన్నిటికీ కూడాను ఒకటే సూత్రం తొందరగా కావాలంటే, గురుకృప.
నీ గురువును నువ్వు వెతుక్కో, సద్గురువును చేరుకో. ఆ గురుకృప నీ మీద కనుక ఉంటే గురుకృప వల్ల దేవతానుగ్రహం తొందరగా వచ్చి నీకు మోక్షం కూడా లభిస్తుంది అని చెప్తున్నది మన శాస్త్రం. చాలా చక్కగా చెప్పారమ్మా. ఈరోజు మాకున్న సందేహాలన్నింటినీ కూడా మీ విలువైన సమయాన్ని కేటాయించి మా సందేహాల్ని నివృత్తి చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు తల్లి.